గా ఉండేవాళ్ళం, అంటే ఫ్యామిలీతో కూడా రిలేషన్షిప్ ఉండేది. అందువల్ల ఏంటంటే నా పాన్ కార్డు, నా తాలూకా బ్యాంక్ అకౌంట్, నా ఫోన్ నెంబరు, నా ఆధార్ కార్డు, నా అడ్రస్ అన్ని ఆయన దగ్గర స్టోర్ అనమాట. అందువల్ల ఏంటంటే ఆయన వెంటనే నాకు చెప్పలేదు, ఆ ఐడి వేసినట్టు కూడా నాకు చెప్పలేదు. తర్వాత నేను ఆయనతో కలిసిన తర్వాత చెప్పారు, సార్ మీకు ఆల్రెడీ ఐడి వేసానండి, మీరు ఇప్పుడు మీ మేడం గారు ఐడి వేసియండి అని చెప్పారండి. అది అలాగే ఎంటర్ అయ్యానండి. కానీ ఓన్లీ ఫస్ట్ ఎంఎస్ఆర్ గారి మీద మొదటి నుంచి ఉన్న మాకు ఫ్రెండ్షిప్ మీద వచ్చానండి. కానీ బిజినెస్ అయితే చేయలేను సార్ నేను, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ సబ్బులు పేస్ట్లు ఇవన్నీ అంటే ఆల్రెడీ మనం అప్పటికే మేము యామ్వే చేసాం సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎంఎస్ఆర్ గారు యామ్వే చేసాం ఆల్రెడీ, అప్పటికే డైరెక్ట్ సెల్లింగ్ ఐడియా ఉంది. చేసాం కదండి, ఇంకేం చేస్తాం, ఎన్ని బిజినెస్ చేస్తాం మనం అప్పటికే అని అంటే ఐడియా అయితే ఉంది, కానీ మనం చేయలేదు. అయితే ఒక రోజు ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఆ రోజు ఖాళీ అయిందండి రియల్ ఎస్టేట్. ఆ రోజు ఎందుకో ఒక 2 days ఖాళీ అయితే, సరే ఎంఎస్ఆర్ గారు ఎన్నిసార్లు చెప్తాను కదా, మనం ఒకసారి మీటింగ్ కి వెళ్దామని నేను వెళ్ళాను. నేను వెళ్తుంటే ఎప్పుడు ఆయన ఫోన్ నేను ఎత్తేవాడిని కాదు. ఆ మీటింగ్కి వెళ్ళేటప్పుడు నా ఫోన్ ఆయన ఎత్తలేదు. మీరు కార్ లో ఉన్నారు, చాలా సార్లు చేశారు, 2 hours ఉన్నానండి. అంటే టైం అంటాం కదండి, టైం వచ్చేటప్పుడు అలాగే వస్తుంది, కానీ మనం వెయిట్ చేయాలి టైం కోసం అంతే. అయితే అప్పుడు ఆయన 2 hours తర్వాత ఫోన్ చేశారు, శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు, ఇక్కడేనండి పక్కనే హాలు రండి అంటే అప్పుడు వెళ్ళాను. వెళ్ళినప్పుడు దీని గురించి చెప్పారు, ప్లాన్ డెమోస్ అప్పుడు చూశాను అనమాట. ఏమనిపించింది? ఒక 2 లక్షలు పైన ఆదాయం తీసుకుని ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కి ఐఎంసి అనే కాన్సెప్ట్ మొదట్లో మీకు ఏదో చేస్తారులే ఎంఎస్ఆర్ ఏదో ఒకటి పట్టుకుంటాడు అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఐడి అంటే రిలేషన్ మీద వేసున్నారు అనిపించి ఉండొచ్చు. ఆ మీటింగ్ లోకి వెళ్ళి బయటకు వచ్చాక ఎలా అనిపించింది మీకు? ఐఎంసి గురించి అయితే పూర్తిగా ఏం తెలియదు సార్, కాకపోతే డెమోస్ చూసాను. నేను డెమోస్ చూసేటప్పుడు ఈ ప్రొడక్ట్ లో ఏదో దమ్ముంది అనే ఒక ఐడియా అయితే వచ్చింది. అయితే నేను అప్పుడు ఒక అలాగా 3-4 days సార్తో నేను మాట్లాడిన తర్వాత ఏం చేద్దామండి, చేద్దాం అయితే సరే పోనీ మీరు పార్ట్ టైం అయినా చేయండి, మీ వర్క్ మీరు చూడండి నాకు చెప్తే, అప్పుడు నేను ఆలోచించానంటే సార్ ఈ బిజినెస్ అవన్నీ మనకు వర్కౌట్ అవ్వదండి. ఇప్పటికి ఆల్రెడీ మనం దగ్గర 20 years నుంచి అన్ని రకాల బిజినెస్ చేసాము, బిజినెస్ మరి వద్దు సార్, నేను బిజినెస్ అయితే చేయలేను, ప్రోడక్ట్ బాగుంది కాబట్టి డెమోస్ బాగున్నాయి కాబట్టి ఏదైనా ఒక స్టోర్ ఉంటే మనకి ఇప్పించండి అని చెప్పాను. అది నేను ఫస్ట్ మాట్లాడిన మాట. ఎందుకంటే అప్పటికి ఆయన నాకు కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారు. అంటే చాలా మందికి ఇప్పుడు తెలియదు, అప్పుడు మనకి ఏంటంటే కిట్లు ఉండేవండి, వెల్నెస్ కిట్, పర్సనల్ కిట్ 2 ఉండేవి అనమాట. నేను వెల్నెస్ కిట్ తీసుకొని బ్రాస్లెట్ కోసం తీసుకున్నాను. అప్పుడు బ్రాస్లెట్ ఫ్రీ వెల్నెస్ కిట్ కొంటే, అప్పుడు వెల్నెస్ కిట్ ఒకటి పర్సనల్ కిట్ ఒకటి తీసుకొని నేను ఇంటికి వెళ్ళాను. యాక్చువల్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత మిస్సెస్ చూడగానే అంటే చేతిలో ప్రోడక్ట్ చూడగానే ఏంటి ఎంఎస్ఆర్ గారు ఇచ్చారా అని అన్నారు. అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట. ఏదైనా బిజినెస్ అంటే ఆయనే చెప్తారు, ఇంకెవరు చెప్పర్లే మీకు, ఎంఎస్ఆర్ గారు ఇచ్చారా అన్నారు. అవును ఇందులో ఉండేదన్నమాట. సరే వాడితే థైరాయిడ్ తగ్గుతుందట అని అంటే వినలేదు తన కూడా, ఏం వాడతాంలో ఎలాగే చెప్తారు, మీరు చాలా బిజినెస్లు చేశారు. ఎందుకంటే యామ్వే చేసినప్పుడు ఆవిడని కూడా మేము చిన్న ఇబ్బంది పెట్టాం, ఎందుకంటే ప్రోడక్ట్లు తేవడం, ఇంట్లో పెట్టడం, ఎవరినో పిలవడం రకరకాల ఉండేది. అంటే మధ్యలో ఒక 1 year దగ్గర హెర్బల్ లైఫ్ చేసామండి మళ్ళీ. అంటే అప్పుడు అందులో మాకు అదొక రకమైన ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం సూపర్ స్టార్ అంటే అక్కడ సూపర్వైజ్ రావాలంటే ₹1,00,000 ప్రోడక్ట్ తీసుకోవాలి. అంటే ఆ టైంలో మళ్ళీ అదొకటి దూరం మధ్యలో, దానికి ఎక్కడికక్కడే టెంట్లు వేసేసి ఎక్కడికక్కడ మిషన్ పట్టుకొని రోడ్డు మీద ఉండి చేసేటప్పటికి కొంత ఇబ్బందిగా ఉండేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఫీల్డ్ ఉన్నాం కదా అని. దాని మీద ఎట్లా మా మిసెస్ గారు వెంటనే ఎంఎస్ఆర్ గారు ఇచ్చారా అనే ఆ టాపిక్ అనమాట. అది ఆ పాయింట్ అలాగా తనకు కనెక్ట్ అయింది. అప్పుడు ఎప్పుడైతే థైరాయిడ్ కి సంబంధించిన కొన్ని అందులో అలోవెరా, సూపర్ హెల్త్, హెర్బల్ లైఫ్ కూడా ఎంఎస్ఆర్ గారు పరిచయం చేశారా మీకు? ఏదండి హెర్బల్ లైఫ్ కూడా ఎంఎస్ఆర్ గారు పరిచయం చేశారా? ఎంఎస్ఆర్ గారే, ఎంఎస్ఆర్ గారే. మధ్యలో 4-5 కంపెనీలు ఉన్నాయండి, అవి కూడా ఎంఎస్ఆర్ గారే. చాలా కంపెనీలు మానేస్తే ప్రెసిడెంట్ అవుతారని బయట చెప్పొచ్చు మేము చాలా మందికి. 100%. నైస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మీకు ఎంత మంది ఎంప్లాయీస్ ఉంటారు సార్? ప్రెసెంట్ అయితే ఇప్పుడు మార్కెటింగ్ టీమ్ అయితే ఒక అంటే ఫుల్ టైం ఉన్న వాళ్ళు 40 members ఉన్నారండి, పార్ట్ టైం అయితే 200 members ఉంటారు. ఈ ఇంటర్వ్యూ చేయడానికి మీకు అర్థం తెలుస్తున్నట్టు ఉంది ఫ్రెండ్స్, చాలా మంది ఆర్కెన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఒక మంచి ఇన్కమ్ తీసుకుని, సో మినిమం ఒక 100 people ని, అంటే మినిమం ఒక 40 people కి శాలరీస్ ఇస్తూ మోర్ దాన్ 200 people కి కమిషన్ ఇస్తున్న వ్యక్తి ఐఎంసి వెనకాల చూసారండి, ఆ ఫ్లక్స్ కూడా ఉంది ఆయన దగ్గర. అంటే ఐఎంసీని అంత ప్రేమించడానికి ఏదో కారణం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి.
సార్ మీరు ఆంధ్రాలో సెకండ్ మ్యాక్, అంటే ఇప్పుడు మ్యాక్ అంటున్నాం, మెగా ఆయుర్వేదిక్ కేంద్ర, అప్పట్లో టీడీ అనేవారు, అంతే కదా సార్? సో మీది ఆంధ్రాలో సెకండ్ కదా, తీసుకోవడానికి కారణం ఏంటి సార్? ఏ సంవత్సరంలో తీసుకున్నారు? 2019 సార్ తీసుకోవడం. అంటే అప్పటికి ఒక 4 months బ్యాక్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ వాడడం మా మిస్సెస్ గారికి థైరాయిడ్ కొంచెం రిలీఫ్ ఇచ్చి నార్మల్ రావడం ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే టౌన్ లో ఉండేది ఒక టీడీ ఉండేది, మనకి అక్కడ సర్వీస్ ఉండేది కాదు. ప్రాబ్లం అదే, 100% సర్వీస్ ఉండేది కాదు. దాని వల్లనే నేను ఎంఎస్ఆర్ గారిని అయితే ప్రెజర్ పెట్టాను, నేనే పెట్టాను. సార్ మనకంటూ ఒక టీడీ ఉండాలండి, మన టీం కంటూ. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని రెస్పాన్స్ అవ్వట్లేదు, వాళ్ళు కరెక్ట్ గా మనకి ప్రొడక్ట్స్ అందించట్లేదు అనే ఉద్దేశంతోనే మనం టీడీ పెట్టడానికి డిసైడ్ అయ్యాం సార్. డిసైడ్ అయ్యి ఏం చేసామంటే అక్కడ మిరాకిల్ ఏంటంటే టీడీ పెట్టే ముందు మేము హరిద్వార్ వెళ్ళవలసి వచ్చింది. హరిద్వార్ వెళ్ళినప్పుడు కూడా మా మిస్సెస్ తో మాట్లాడి ఇద్దరం వెళ్ళాం హరిద్వార్. అప్పుడు ఫస్ట్ ఫ్యామిలీతో మీరే వెళ్ళారని విన్నాను. అవునండి, 23 members వెళ్ళాం, అందులో మా ఫ్యామిలీ. ఓకే, అంటే భార్యాభర్తలు కలిపి పని చెయ్యాలి అంటే ఆవిడని ప్రోగ్రాములకి మీటింగ్లకి తీసుకెళ్ళాలి, ఆవిడ పేరు మీద షాప్ పెట్టాలి, అంతేనా? అవును, 100% అదే జరిగింది. ఆవిడ పేరు మీద షాప్ కూడా పెట్టాలి. ఇప్పుడు హరిద్వార్ వెళ్ళి వచ్చిన తర్వాత మాకు మా మిస్సెస్ తో కూడా నేను కూర్చొని మాట్లాడినప్పుడు మాకు ముందు ఒక ఆలోచన, ఓకే కంపెనీ బాగుంది, వేరే ఉంది, ఇంత పెద్ద కంపెనీ కాబట్టి మనం దీనిలో మనం వర్కౌట్ చేయొచ్చు అనే ఒక నమ్మకం అయితే వచ్చింది సార్ ఫస్ట్. మేడం గారు మొదటిసారి ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు ఆవిడకి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్? అంటే యాక్సెప్ట్ చేసి ఉండరు కదా? లేదండి, యాక్సెప్ట్ చేయలేదు. అంటే బలవంతంగానే తాగండి, నేను తాగి తనకు తాగించేవాడిని. తనకు ప్రాబ్లం ఉన్నా నేను కూడా తాగేవాడిని. జిఎస్ఆర్ గారు చూసి ఆంధ్ర తెలంగాణ చాలా మంది అండి ఆ మార్నింగ్ మీరు తీసుకునే జ్యూస్ ఉంటుంది కదా సార్, వెల్కమ్ డ్రింక్, మార్నింగ్ డ్రింక్, అది చాలా మంది పార్టీ డ్రింక్ అని చెప్తూ ఉంటాం మనం. అందరూ రెడీ చేసుకుంటారు, మీరు మాత్రం ఎదురుగా కలుపుకొని చేసుకునేవారు. ఏం కలుపుతారు సార్ అందులో? కొత్తగా చాలా మందికి ఇంకా ఆ మార్నింగ్ డ్రింక్ గురించి తెలియదు. శ్రీ తులసి, శ్రీ హెల్దీ సార్, అలోవెరా, గోమూత్ర, హిమాలయ బెర్రీ, ఇప్పుడు అర్జున అరిస్టా ఒకటి యాడ్ అయిందండి, అన్ని కలిపేసి. అయితే ఇనీషియల్ గా ఉన్నప్పుడే నేనండి, ఇప్పుడు అంతా మా మిస్సెస్. తెల్లవారు లేచినట్టు ఫస్ట్ నన్ను చేసే పని అదే. చక్కగా కలిపిస్తారు, రెండు గ్లాసుల్లో కలిపేసి నేను ఈలో బాగింగ్కి వెళ్ళి వచ్చా రెడీగా ఉంటుంది అది. మిమ్మల్ని చూసి ఒకసారి 2-3 సార్లు మీరు జూమ్ లో ఇలాగే చెప్తే అప్పటి వరకు మా మిస్సెస్ నాకు వేడివేడిగా కాఫీ పట్టుకొచ్చి ఇచ్చేదండి కిచెన్ లోకి వెళ్ళి. ఎప్పుడైతే మేడం గారు ఇలా చేస్తారనేసరికి ఆవిడ మాకు బెడ్రూమ్ లోనే అన్ని ప్రోడక్ట్లు పట్టుకొచ్చేసండి. అంటే నేను కొంచెం రాక్షసులాగా ఎర్లీ మార్నింగ్ లేచిపోతానంటే నైట్ ఎప్పుడో పడుకుంటాను, నాకు ఇబ్బంది ఉండదు. ఈవిడి పాపం పడుకోవడం లేట్ గా లేకడం చేసేదండి. మీ మాట విన్న తర్వాత హిమాలయన్ బెర్రీ, నేను జీవన శక్తి ఎక్కువ తీసుకునేవాడిని అండి. జీవన శక్తి ఇవన్నీ పక్కన పెట్టేసి నీళ్ళు అక్కడే ఉండేయండి, గ్లాసులు అక్కడే ఉండేవి, అక్కడే కలిపి ఇచ్చేసేది నాకు ఆవిడ. సో ఆ రకంగా హెల్త్ డ్రింక్ తాగడానికి మీరు మాకు ఇండైరెక్ట్ ఇన్స్పిరేషన్ అండి. సో ఇంకో విషయం సార్, 2019లో చాలా మంది ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, కానీ జిఎస్ఆర్ గారు అనే వ్యక్తి, ఆయన టీం కలిపి చాలా మందికి, అంటే ఇది భగవంతుడు పని, మనకు వచ్చిన అదృష్టం, మనం పొందిన హ్యాపీనెస్ అని చాలా మందికి మీరు ఐఎంసీ ప్రోడక్ట్ పరిచయం చేయడం వల్ల, లెజన్ టీమ్ లో ఎస్పెషల్ ఆ మాట విన్నప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను సార్. మీకు డాక్టరేట్ కూడా వచ్చింది అని ఒకసారి హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారా సార్? నిర్ణయం ఎంత గౌరవిస్తుందో అని. 2019 మేము హరిద్వార్ వెళ్ళి వచ్చాం సార్. వెళ్ళొచ్చిన తర్వాత ఏమైందంటే డిసెంబర్ లో కరోనా వచ్చింది సార్. కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయినప్పుడు మొత్తం అన్ని షాపులన్నీ క్లోజ్ అయిపోయింది. ఒక మన ఐఎంసీ ఒకటే తీసి ఉండేది. ప్రొడక్ట్ మాత్రం అప్పుడు హ్యాట్సాప్ చెప్పాలండి కంపెనీకి, ఏ కంపెనీకి కూడా ప్రొడక్ట్ రాలేదండి. ఓన్లీ ఐఎంసీ మాత్రమే. డైరెక్ట్ గా హరిద్వార్ నుంచి మనకి లోడ్ వచ్చేసేదండి, వైజాగ్ డైరెక్ట్ హరిద్వార్ నుంచి. అంటే హరిద్వార్ నుంచి మనకు వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి మనం ఏం చేసేవాళ్ళం అంటే మనకి కాకినాడ, అమలాపురం అదే లారీతో మళ్ళీ వెనక్కి మనం పంపించే వాళ్ళం. తీసుకుండేవారు మధ్యలో హైవేకి వచ్చి తీసుకుండేవాళ్ళు. అమలాపురం అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, రాజమండ్రి, ఇలా కంటిన్యూషన్ తీసుకుండేవాళ్ళు అనమాట. అప్పుడు ఏమైందంటే సర్వీస్ చేద్దాం, కరోనా అందరూ భయపడుతున్నారు కదా అని మేము మా ఫ్యామిలీ ఇప్పటికీ కూడా వ్యాక్సిన్ గట్రా వేసుకోలేదు సార్. మేము ఐఎంసీ ప్రొడక్ట్స్ మీద వెళ్ళాం, చాలా హాస్పిటల్కి వెళ్ళానండి నేను, చాలా మంది సర్వీస్ చేసాం. ఇంకా బ్రతకడు అనే వాళ్ళని కూడా ఇంచుమించు 100 మందిని మనం కాపాడాం ఆ టైంలో, కరోనా టైంలో. మన తాలూకా హిమాలయ బెర్రీ, ఎక్కువ హిమాలయ బెర్రీ ఇచ్చి చాలా మంది లైవ్ లో చూసి నేను ఇచ్చానండి. తర్వాత ఏం జరిగిందంటే పోలీసులు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ కరోనా పాయింట్ ఆఫ్ వ్యూ అని, మనం షాప్ లోనే తులసి, హల్దీ ఈ రెండు కలిపేసి
మొత్తం గాజువాక, మొత్తం ఇంచుమించు గాజువాక, ఎన్ఏడి, అలాగే కోమనపాలెం ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా మేము వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇచ్చామండి. ఆ టైంలో ఒక 10 మంది మన ఐఎంసీ ఫ్రెండ్స్ తీసుకొని నేను కారులో అన్ని లగేజ్ పెట్టుకొని వాళ్ళు బళ్ళు మీద టీషర్ట్లు వేసుకొని ఎక్కడెక్కడ ఆల్రెడీ జంక్షన్ లో నిలబడిన దగ్గర కూడా మనందరికీ ఆ టైంలో సర్వీస్ చేస్తాం. ఆ సర్వీస్ చేసేటప్పుడు మనల్ని ఎవరో అబ్జర్వ్ చేశారు, మనకైతే తెలియదు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు మొన్న 2023లో ఆ టైంలో ఎవరైతే సోషల్ సర్వీస్ చేశారో వాళ్ళందరికీ డాక్టరేట్ ని తీసుకొచ్చి 21 మంది 21 మందికి ఇచ్చారండి. అందులో మన పేరు కూడా రావడం అదృష్టం, అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇది కూడా మన వెనకొందిగా సర్టిఫికేట్, అదే డాక్టరేట్ సర్టిఫికేట్ అండి. అలాగే దానికి సంబంధించిన సర్టిఫికేట్, మెడల్ ఇదంతా వాళ్ళు ఇచ్చిందండి గ్లోబల్ యూనివర్సిటీ నుంచి మన ఫోటోతో సహా. అది అద్భుతం ఏంటంటే మన ఫోటో కూడా ఎలాగే తీసుకున్నారో అని కూడా నాకు తెలియదు. అది విచిత్రం. ఆ విధంగా వాళ్ళు మనకి ఆ టైంలో రావడం జరిగిందండి. అంటే నేను అప్పుడు అనుకున్నాను, ఓహో ఐఎంసీ వల్ల మనకి ఒక అంటే అంత ఈజీ కాదు కదండి డాక్టరేట్ రావడం అంటే, అది చిన్న విషయం కాదు. నాకైతే అది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అన్న థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు అండ్ థ్యాంక్ యూ ఐఎంసీ. సో లెజన్ టీమ్ అంతా కూడా అప్పుడు మేము అంటే దాన్ని ఏమంటారంటే గూస్ బంప్స్ అంటారు చూసారా అండి. అంటే ఐఎంసీలోకి వచ్చి మన పని మనం చేసుకుని మన కుటుంబానికి ఆదాయం ఇస్తూ కంపెనీ చెప్పిన పనులు చేస్తే ఆదాయంతో పాటు ఎంత గౌరవం వస్తుందా అని చాలా మందికి మీ విషయం చెప్పడం జరిగింది సార్. చాలా మిమ్మల్ని మేము డాక్టర్ జిఎస్ఆర్ గారిని పిలవడం, మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కూడా చాలా ప్రోగ్రామ్ లో నాకు చాలా సార్లు అవకాశం వచ్చింది ఆంధ్ర తెలంగాణలో. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. మీరు ఎస్పెషల్లీ లెజన్ టీమ్ లో ఉన్నందుకు, మిమ్మల్ని బలవంతంగానో ప్రేమగానో తెలుసో తెలియకో మా గురువు గారు లాక్కొచ్చినందుకు ఎంఎస్ఆర్ గారు. సో నైస్ సార్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లోంచి ఐఎంసీలోకి వచ్చినప్పుడు టైం ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? యాక్చువల్ గా మీకు రియల్ ఎస్టేట్ ఉంది, ఐఎంసీలో ప్రెసెంట్ మీరు అంబాసిడర్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నారు, ప్లస్ మెగా ఆయుర్వేదిక్ కేంద్రాన్ని కూడా మీరు ఈ మూడిట్లు ఎలాగా బ్యాలెన్స్ చేసేవారు సార్? టైం ఎలా కుదిరేది? అది నా లక్ అండి. ఏంటి లక్ అంటే, మేము ఎప్పుడైతే హరిద్వార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చాలా స్పీడ్ గా ఉండేటప్పుడు కరోనా వచ్చింది. కరోనా అంటే రియల్ ఎస్టేట్ పడుకునిపోయింది సార్. 2 సంవత్సరాలు పడుకున్నది అనమాట. మామూలు పడుకోలేదు, సినిమా చూపించింది అనమాట. అన్ని బిజినెస్ లో పడిపోయి. అప్పుడు నాకు మన ఏదైతే లీలా ఎంటర్ప్రైజ్ స్టోర్ ఉందో అప్పటికి 2-3 lakhs నెల సేల్ అయినవి. కరోనా ఎంతకాలం అవుతుందో అంతకాలం కూడా నెలకి యావరేజ్ మీద 30 నుంచి 50 లక్షలు అయింది సేల్. ప్రతి నెల 30 నుంచి 50 లక్షలు సేల్ అయ్యేది కరోనా టైంలో. అంటే అది మనకి అదృష్టం అనుకోవాలి. ఆ 2 years కూడా కంప్లీట్ గా ఐఎంసీ అండి, ఇంకేం లేదు కదా. అంటే అప్పుడు మనకు గుణపాఠం ఏంటంటే మనం చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళకూడదు, ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి మనకి అదనపు ఆదాయం కావాలి. అది అదనపు ఆదాయం అనేది కావాలి. కావాలి. మనం అంటే ఎంత ఒకే దాన్ని పొజిషన్ లో కాకుండా ఉన్నా మనకు సరే, కావాల్సింది. ఎస్ ఎంత పొజిషన్ అనేది మనకి అది ఒక గుణపాఠం నేర్పిందండి కరోనా. దాని నుంచి నేర్చుకున్నాం. అది నాకు బాగా యూజ్ అయిందండి. ఆ 2 years కూడా నేను టీంని బిల్డప్ చేసుకోవడానికి, సర్వీస్ ఇవ్వడానికి, వాటికి నాకు ఆ కరోనా వల్ల నేను ఈ 2 years నేను దాన్ని ఐఎంసీలో ఉపయోగించుకున్నానండి. ఆ ఉపయోగించుకోవడమే ఈ రోజు నెలకి ₹1,00,000 దాటి ఇన్కమ్ వస్తుందంటే ఆ 2 years నేను కష్టపడిన కష్టమేనండి. సార్ ఇప్పుడు మాలాంటి కొత్త వాళ్ళకి ఏంటంటే సార్, అంటే మాకు డైరెక్ట్ సెల్లింగ్ తెలియదు. ఇది నాకు మొదటి కంపెనీ. చాలా మంది మిత్రులు, స్నేహితులు, చాలా మంది న్యూ పీపుల్ వచ్చారండి. అలాగే జర్నీలో ఉన్నారు సూపర్ స్టార్లు అవ్వాల్సిన వాళ్ళు, ఇంకా ఫ్యూచర్ లో యాజ్ సూన్ యాజ్ విత్ ఇన్ మంత్స్ చైర్మన్ అయ్యేవాడు. నాకు బయట కంపెనీలు ఏమి తెలియదు సార్. మీరు ఆల్రెడీ 20 సంవత్సరాల్లో చాలా కంపెనీలు చేశారు కదా, చాలా చాలా కంపెనీ సారు మీరు కలిపి కూడా చేశానని చెప్తున్నారు. అక్కడ ఉన్న కంపెనీల్లో ఆదాయాలు పక్కన పెట్టేస్తే ఆ సిస్టమ్ కి ఎప్పుడో రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి సార్, మేనేజ్మెంట్ అక్కడ గతంలో ఉన్న సిస్టమ్ కి ఐఎంసీలో మీరు ప్రెసెంట్ అలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఈ ఐఎంసీలో సిస్టమ్ లో ఏ మార్పులు ఉన్నాయి సార్? ఎందుకు మీకు ఐఎంసీ అంత నచ్చింది? అంటే మీకు అందులో 100% అండి. మీరు చెప్పిన మీరు అడిగే క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అది ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది సార్. ఏ కంపెనీ అయితే చేసాం మేము, నేను ఎంఎస్ఆర్ గారు కలిపి 10 కంపెనీలు చేసి ఉంటాం. 10లో కంపెనీలో కూడా మేమైతే సక్సెస్ అయ్యామండి. కంపెనీలు ఫెయిల్ అయ్యాయి. మేము ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు సార్. ఏది చేసినా మేము ఎన్మార్ట్ చేసాం. ఎన్మార్ట్ లో నాది 5,000 టీం అండి, 5,000 టీం. అలాగే అంతకుముందు ఇంకో కంపెనీ చేస్తాం, అంతకుముందు ఏ కంపెనీ చేసినా మనం అయితే సక్సెస్ అవుతున్నాం 100%. సరే మనం ఫుడ్ తీసుకుంటాం, ఒక స్టేజ్కి వెళ్తాం, మంచి పొజిషన్ అనేసరికి కంపెనీ ఉండేది కాదండి. మేము ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు సార్, కంపెనీలు ఫెయిల్ అయ్యాయి. దానివల్ల అప్పుడు ఐఎంసీ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ లో ఎందుకులే మనకి నెట్వర్క్ సిస్టమ్ ఎందుకులే అనే కాన్సెప్ట్ లో ఉన్నాం. కానీ ఎప్పుడైతే
ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చిందో అప్పుడు డిసైడ్ అయిపోయామండి. అంటే రానున్న రోజుల్లో అప్పుడు నేను బిజినెస్ చేస్తాను కదండి. రానున్న రోజుల్లో ఈ ఆయుర్వేదిక్ సంబంధించిన దానికి ఒక మంచి అవేర్నెస్ వస్తది. లైఫ్ లో ఇది ఉపయోగపడుతుందని ఒక చిన్న దూరదృష్టి, అలాగే చిన్న రిస్క్ అయితే తీసుకున్నాను సార్. నేను మొదటి నుంచి నమ్మేది ఏంటంటే పెయిన్ లేకపోతే గెయిన్ రాదు సార్. నో పెయిన్ నో గెయిన్. రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఈ రోజు స్టోర్ అవనియండి, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ అవనియండి, కంటిన్యూ వెళ్ళడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ టైంలో మనం ఐఎంసీని ఎందుకు తీసుకోవడం అనేది రీజన్ ఒకే ఒక రీజన్ అండి. నేను డైరెక్ట్ గా లైవ్ లో వేర్ హౌస్, అలాగే ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్ని చూసిన తర్వాత ఇలాంటి కంపెనీ నేను ఇంతవరకు చూడలేదు. చాలా కంపెనీలు చేశాను కానీ ఏ కంపెనీ వేర్ హౌస్ కానీ, ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఓన్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ కూడా నేను చాలా వరకు చూడలేదండి. చాలా మార్కెటింగ్ కంపెనీలే చూసాను తప్ప ఓన్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ అయితే నేను చూడలేదు. అది నేను బాగా బిలీవ్ చేశాను. రెండోది హరిద్వార్ వెళ్ళేటప్పుడు మాకు అక్కడ ఆ రోజు జరిగిన మీటింగ్స్ కానీ, ఆ రోజు జరిగిన ఇన్స్పిరేషన్ కానీ, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి, ఒక డెంటల్ క్రీమ్ తయారవడానికి వాళ్ళు చేసే ప్రాసెస్ అండి చాలా, అంటే దగ్గర నుంచి చూస్తే మనకి అదొక దీనిలా ఉంటది. ఇంత చేస్తున్న ప్రాసెస్ కదా, దీన్ని మనం జస్ట్ బయటికి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడానికి మనకి ఏంటి ప్రాబ్లం, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదండి. ఆ రోజు పాజిటివ్ తీసుకొని అక్కడ వచ్చిన తర్వాత అప్పుడు నేను హరిద్వార్ వెళ్ళేసరికి అప్పుడు నేను ఇంకా గోల్డ్ స్టార్ అండి. వచ్చిన తర్వాత వెంటనే మేము కరోనా చైర్మన్స్ అయిపోయాం. కరోనా వచ్చింది కదా, కరోనా చైర్మన్ అయ్యాం. ఎస్, తర్వాత అంబాసిడర్ అండి. అంబాసిడర్ ముందు లేదు, తర్వాత అంబాసిడర్. అంటే విచిత్రం ఏంటంటే ఆ టైంలో, కరోనా టైంలో యావరేజ్ మీద షాప్ మీద నా ఐడి మీద కలిపి దగ్గర దగ్గర 1,00,000 నుంచి 2,00,000 ఇన్కమ్ వచ్చేసారు ఆ టైంలో. అంటే నాకు రియల్ ఎస్టేట్ లో ఉన్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అందరూ ఆగిపోయేటప్పటికి అది ఆ ఇన్కమ్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఐఎంసీ లేకపోతే కరోనా టైం 2 ఇయర్స్ మాత్రం చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటి టైంలో నాకు మంచి సపోర్ట్ చేసిందండి కంపెనీ 100%. సూపర్ సార్. ఈ ఐఎంసి జర్నీలో మీకు బాగా మెమొరబుల్ గా గుర్తుండిపోయి, అంటే లైఫ్ లో చాలా విషయాలు గుర్తుంటాయండి చాలా మంది. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్ ఐఎంసి జర్నీ అంటే చాలా మందికి ఇది పునర్జన్మ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆరోగ్యం కావచ్చు, ఆదాయం కావచ్చు, గౌరవం కావచ్చు, గుర్తింపు కావచ్చు. అలాగే జిఎస్ఆర్ గారి లైఫ్ లో ఐఎంసీలోకి రావడానికి ముందు మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సనే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సక్సెస్ఫుల్ పర్సనే. ఈ ఎస్పెషల్లీ ఐఎంసీ జర్నీలో మిమ్మల్ని బాగా మనసుకి హత్తుకుని ఎప్పుడైనా ఒకసారి గుర్తొస్తే మళ్ళీ ఆ పాత రోజులకు వెళ్ళిపోయే సిచ్యువేషన్ అండ్ సంఘటన ఏమైనా ఉందా సార్? మెమరబుల్. 100% ఉంది సార్. నేను సెకండ్ టైం మళ్ళీ హరిద్వార్ వెళ్ళేటప్పుడు చైర్మన్ అయ్యే వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అండి. యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడే మేము అనుకున్నాం, కానీ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు అంబాసిడర్ సార్ అయ్యి వెళ్ళాం సార్. హరిద్వార్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టేజ్ మీదకి మా మిస్సెస్, అప్పుడు కూడా మా మిస్సెస్ తీసుకెళ్ళాను హరిద్వార్. ఫస్ట్ మేమిద్దరం స్టేజ్ మీదకి వెళ్ళి అశోక్ భాటియా, సచిన్ భాటియా, వాళ్ళ మిస్సెస్, మిస్సెస్ వాళ్ళ చేతుల మీదుగా షీల్డ్, దానికి సరే సర్టిఫికేట్, అంతమంది కొన్ని వేల మంది మధ్యలో అలాంటి స్టేజ్ ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట. అది నాకు ఇప్పటికీ కూడా అది తలుచుకుంటే ఎమోషన్ అవుతుంటామండి. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ వస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో అప్పుడు మేము ముగ్గురు అంబాసిడర్ స్టార్లు తీసుకున్నాం. నేను, ఖాన్ గారు, శ్రీధర్ గారు ఒకేసారి అయ్యామండి. అప్పుడు ముగ్గురం కూడా అక్కడ అది మాత్రం నాకు చాలా మెమరబుల్ సార్. అది అందులో డౌట్ లేదు. మా ఫ్యామిలీ, నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి పైకి ఎక్కి, తనకైతే దగ్గరగా అశోక్ భాటి గారు తన చేతికి బుక్ ఇచ్చి తీసుకోవడంతో చాలా ఎమోషన్ అయ్యాను. నేను కిందకి దిగిన తర్వాత వెంటనే అక్తర్ గారి దగ్గరికి వెళ్ళి అక్తర్ గారి కాలు మీద పడిపోయాను. అంటే అంత ఎమోషన్ అయిపోయాను ఆ రోజు. అంటే అంటే గుర్తింపు చాలా కష్టపడతాం సార్. డబ్బు అయితే సంపాదిస్తాం, ఎన్నో చేస్తాం, కానీ ఆ రికగ్నిషన్ చూసారా, అది మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా అది తీసుకోలేము సార్. మనకి ఎవరు గుర్తిస్తారు సార్? మనల్ని ఎవరు గుర్తిస్తారు చెప్పండి? అది నాకు అదైతే ఐఎంసీలో మెమరబుల్ అది. సో మీ లైఫ్ లో ఎస్పెషల్లీ మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ బెటర్ ఆఫ్ అండ్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారని నేను విన్నానండి. ఒక్కసారి ఈ సందర్భంగా వాళ్ళ గురించి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే గ్రాట్యుడ్ ఏం చెప్తారు? 100% సార్. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఇనిషియల్ గా నేను ఐటమ్స్ పట్టుకుని వెళ్ళేసరికి తను డైరెక్ట్ గా రెండో మాట్లేదండి. ఎంఎస్ఆర్ గారు ఏదో చెప్పుకుంటారులే అన్నారు ఫస్ట్, ఏదో జాయిన్ చేస్తే మిమ్మల్ని అని. అయిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత, షాప్ పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కోఆపరేట్ చేసిందండి. ఎందుకంటే ఆల్రెడీ అంటే ఒరిజినల్ గా ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నాం కదా, ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, కారు ప్రశాంతంగా ఉన్నాం కదా, ఇప్పుడు మరి ఎందుకు అని ఆ టాపిక్ అయితే రాలేదండి. బిజినెస్ అనేసరికి తను కూడా
100% సపోర్ట్ చేసింది. తర్వాత ఈ కరోనా అయిన తర్వాత మా ఇంట్లో మా పిల్లలు కూడా కంటిన్యూస్ ఇప్పుడు కూడా ఒక్కొక్క డే వాళ్ళే ఉంటారనమాట. మా కుర్రాడు ఇక్కడ అబ్బాయి ఉంటాడు, సెలవు రోజున పిల్లలే వచ్చి ఉంటారు. తనతో పాటు నాకు అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఇంకొక బోనస్ అనుకోవడమే మా బ్రదర్ అండి. తన కూడా ఇక్కడ ఉండడం, దీనికి సంబంధించిన ఇవన్నీ చూడడం అన్ని చాలా నేను అంటే అదృష్టవంతుడిని అంతే. రఫ్ గా చెప్పాలంటే అలాంటి ఫ్యామిలీ మా మిస్సెస్ అవనియండి, లేకపోతే పిల్లలు అవనియండి, నా కోసం వాళ్ళు చేసిన సర్వీస్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వాళ్ళ కోసం అబౌట్ యువర్ బ్రదర్ సార్, మీ బ్రదర్, మీ తమ్ముడు బ్రదర్ అంటే ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర ఉన్నారు సార్, షాప్ లోనే ఉంటున్నారు. రూబీ స్టార్ లో ఉన్నట్టున్నారు కదండి ఆయన. ఇప్పుడు రూబీ స్టార్ లో ఉన్నారు. ఉన్నారండి. చాలా హార్డ్ వర్క్ అండి తను కూడా. ఇప్పుడు మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే ఫ్యామిలీ సపోర్ట్ 100%. మీ కష్టం చిన్నప్పటి నుంచి చూశారు, మీ కష్టం పిల్లలు కూడా చూశారు, మీ కష్టం అందరూ చూశారు, అందుకే గుర్తింపు వచ్చింది. అవును సార్, లంచ్ కోసం కాదు లైఫ్ కోసం అని మీరు మొదటిసారి చెప్పినప్పుడు నిజమే కదా, చాలా మంది బ్రతకడం కోసం పనిచేస్తున్నారు తప్ప జీవించడం కోసం సంపాదించడం కోసం కాదు అని చాలా క్లారిటీ వస్తుంది సార్. సో ఈ వర్డ్ అన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తూ ఉంటుంది సార్? చాలా మంది చూస్తుంటారు కదా మీరు అంటుంటారు. అంటే ఇప్పుడు చాలా మంది ఏం లేదు సార్, ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే వాస్తవంగా నేను దాని మీద చాలా ఎమోషన్ అవుతుంటానండి. నేను కూడా చాలా కంపెనీలో పనిచేశాను సార్, చాలా కంపెనీ నైట్ డ్యూటీలు కూడా చేసిన ఉన్నాయి సార్. చాలా హార్డ్ వర్క్ చేసాం అనమాట. ఎందుకంటే నెలకు 10,000 వస్తే సరిపోద్దులే, ఫ్యామిలీని చూసుకోవాలి అనే ఒక ఫీలింగ్ తో నెలకు 15,000 20,000 కూడా చాలా హార్డ్ వర్క్ చేశానండి. హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్ లో పనిచేశాను, అలాగే ఇక్కడ విఇజెడ్ జోన్ లో డైమండ్స్ కంపెనీలో ఇన్ఛార్జ్ గా పనిచేశాను, అలాగే ఎస్ఆర్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేశాను. ఎక్కడ పనిచేసినా కూడా పార్ట్ టైం ఏదో ఒక మార్కెటింగ్ చేస్తూనే చేశానండి. నేను చేసిన ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అదే, అంటే ఒక జాబ్ ఎక్కడ చేసినా కూడా ఏదో ఒక మార్కెటింగ్ చేస్తూ వచ్చాం. ఎప్పుడైతే హెచ్పిసిఎల్ అయిపోయిన తర్వాత మాత్రం ఫుల్ టైం మార్కెటింగ్ లోకి రావడం జరిగిందండి. ఫుల్ టైం మార్కెటింగ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే మన ఇన్నాళ్లలో పనిచేసింది మనం బతకడానికే చేస్తున్నావా అంటే ఎప్పుడు ఎదుగుతాం మనం? ఎదగాలంటే ఇది రైట్ కాదు, ఇవే అయితే రైట్ కాదు అని అప్పుడు అనుకోని అప్పుడు నాకు ఒక ఆయన, మీకు చెప్పాను కదా సార్, యామ్వే చేసేటప్పుడు ఒక ఆయన ఒక స్టోరీ చెప్పాడు సార్. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, ఆయన చెప్పిన ఆ స్టోరీయే నాకు ఆయన చెప్పింది అనమాట, కథ అనమాట. కథలా చెప్పాడు కానీ నాకు కనెక్ట్ అయిపోయింది అది. అంటే ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒకసారి దాన్ని రిపీట్ చేస్తాను సార్. అంటే జనరల్ గా మనకి అడవిలో మనకి స్పీడ్ గా పరిగెట్టేది ఏంటండి? పులే కదా. సింహం కంటే మీకు చిరుతుపులు బాగా పరిగెడతారు, చాలా స్పీడ్ గా పరిగెడుతుంటది. ఒక అడవిలో ఏంటంటే ఒక జింకను చూసిన తర్వాత పులి పరిగెడుతుందటండి. ఇది రియల్ గా జరిగిందే, నేను విన్నాను. ఆయన చెప్పినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్. పరిగెడుతుంది కానీ పులి కంటే జింక ఇంకా స్పీడ్ గా పరిగెడుతుంది వాస్తవంగా. కానీ ఎందుకు జింక దొరికిపోతుంది అంటే వెనక్కి తిరిగి చూస్తుంటది పులి వస్తుందా లేదని, అందుకు దొరికిపోతుంటది. కానీ అక్కడ ఆయన చెప్పిన మోరల్ ఏంటంటే, పరిగెడుతుంది కానీ జింక ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు అది పిలిచి, మిత్రమా ఆగు నువ్వు ఒకసారి అంటే, లేదు నేను ఆగితే నువ్వు చంపేస్తావు, నాకు తెలియదేంటి, నాకు తెలుసు కదా నేను ఆగినట్టు లేదు నేను మాట ఇస్తున్నాను, నేను మాట ఇచ్చానంటే నీకు 100% నేను చేయనని చెప్పి మాట తీసుకుంటే అప్పుడు ఆగుతుంది అనమాట. ఏంటి మిత్రమా, నేను అడవిలో నాకంటే స్పీడ్ ఎవరు పరిగెట్టలేరు, ఒక్కసారి నా తాలూకా దృష్టి పడిందంటే ఇమీడియట్ దొరికేస్తుంది, నువ్వేడు దొరకకుండా పరిగెడుతున్నావు అని అంటే, అప్పుడు ఆ జింక చెప్పే మాట ఏంటంటే, మిత్రమా నువ్వు లంచ్ కోసం పరిగెడుతున్నావు, నేను నా లైఫ్ కోసం పరిగెడుతున్నాను. అంటే నేను దొరికితే నా లైఫ్ అయిపోతుంది, నేను దొరకపోయినా నీకు ఇబ్బంది లేదు, ఇంకోటి లంచ్ దొరుకుతుంది అని ఆ పాయింట్ నాకు అప్పుడు నా బిజినెస్ కి నేను దాన్ని దీనిగా తీసుకున్నాను సార్. ఎంతకాలం ఇలా పనిచేస్తున్నాం, ఎంతకాలం మనం ఒకరి దగ్గర పనిచేస్తాం, ఎంతకాలం ఇలాగే ఈ లైఫ్ ఇలాగే వెళ్తుంది, మనకంటూ వాటి కావాలి కదా. అప్పటికి ఇంకా కారు అవన్నీ తీసుకోలేదు సార్. ఆ మీటింగ్ నేను వేసేసరికి కారు ఏం లేదు. అప్పటికి ఇంకా నార్మల్ గా చాలా డౌన్ స్టేజ్ లో ఉన్నాను సార్. అంటే ఇప్పటికి 100% అండి. ఈ రోజు కూడా స్టిల్ ఇంత ఉన్నా కూడా నేను ప్రతిరోజు ఇంటికి వెళ్ళి కార్ పార్క్ చేసేటప్పుడు నేను అనుకుంటాను సార్, నేనేనా కారు, నేనే కొన్నానా, నేనే తిరుగుతున్నానా? స్టిల్ ఇప్పుడు కూడా మీరు నమ్మరు, ఈ రోజు కూడా ప్రతిరోజు నేను కార్ పార్క్ చేసి లాక్ వేసేటప్పుడు అనుకుంటాను, అంటే నా పరిస్థితి ఏంటి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక చిన్న పల్లెటూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి, అంటే 100 రూపాయలు 1000 రూపాయలకు కూడా మనం ఇబ్బంది పడిన రోజులు చూశాను నేను. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు మనం 10 మందికి ఉపయోగపడుతున్నాం, అలాగే మన ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నాం అంటే ఆ పెయినే సార్. ఆ పెయినే నాకు ఈరోజు ఇలాంటి అవకాశం వచ్చిందండి. అందుకే నేను ఎప్పుడు కూడా దయచేసి ఎవరికి చెప్పినా ఒకటే చెప్తానండి, మీరు ఏదో ఒకటి చేయండి కానీ కంపల్సరీ మనం
ఎదగడానికి ఇంకోటి ఏదో ఒకటి చేయండి. బ్రతకడానికి ఓకే ఏదో ఒకటి ఉంటుంది. భగవంతుడు అనేవాడు నారు పోసేవాడు నీరు పోస్తాడు కదా అంటారు కదండి. భగవంతుడు బతకడానికి అయితే ఏదో ఒకటి చూపిస్తాడండి. ఎదగాలంటే భగవంతుడు చూపించాడు సార్, మనమే ఎత్తుక్కోవాలి. ఎదగడానికి అయితే మనమే వెతుక్కోవాలి సార్. అది బ్రతకడానికి అయితే భగవంతుడు ఇచ్చేస్తాడు, మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎదగాలి అంటే మాత్రం మనం 100% మనమే దాన్ని చూజ్ చేసుకోవాలి సార్. అది నేను చేసింది. అది నాకు అందరి సపోర్ట్, భగవంతుడి సపోర్ట్ తో పాటు ఫ్యామిలీ సపోర్ట్, అలాగే నాకు వచ్చే టీం కానీ ఈ ఇది కానీ ప్రతి ఒక్కరు కూడా నేనంటే ప్రాణం పెడతారు సార్ ఫస్ట్. అది నాకు ఉన్న అదృష్టం అంతే, నేను చేసుకున్న అదృష్టం అనమాట. ఈ రోజు కూడా స్టిల్ అంటే ఈ మధ్య కాలంలో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రియల్ ఎస్టేట్ మీద చెప్పాను. రియల్ ఎస్టేట్ అంటే అప్పుడు మార్కెటింగ్ చేసేవాడిని రియల్ ఎస్టేట్ లో, కానీ ఇప్పుడు ఓన్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దగ్గర 4 to 5 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్. పెట్టి కూడా నేను ఐఎంసీని ప్యాషన్ గా చేస్తాను. రోజుకి ఒకరికైనా చెప్తుంటాను సార్, రోజుకి ఒకరికైనా చెప్తుంటాను. ఎందుకంటే ఇది లైఫ్ అండి. ఇది మనకి ఎందుకంటే ఇది లైఫ్. ఇది అది రియల్ ఎస్టేట్ డబ్బులు ఉన్నంత చేయగలం, తర్వాత ఆగుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆగుతుంది, దినదినగండా 100 లాగిస్తుంది. 100% రిస్క్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇది అలా కాదండి. ఒక స్టేజ్ కి మనం కొంచెం కష్టపడి ఒక 5 years అలా చేసి ఒక 5 lakhs ఇన్కమ్ లోకి వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది సార్. లైఫ్ లాంగ్ అది నేను దాన్ని ఇందులో క్యాచ్ చేశానండి. యాక్చువల్ గా పాసివ్ ఇన్కమ్ అనేది చాలా చాలా అవసరం, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం. కానీ చాలా మంది ఏంటంటే చెప్తే సరే సరే అనేస్తారు, సింపుల్ గా తీసుకుంటారు. కానీ దానికి కొంచెం మనం ఆ టేస్ట్ చూసాం అనుకోండి, మనం మరి వెళ్ళమండి. ఒకసారేనండి ₹1,00,000 ఇన్కమ్ ఒకసారి వెళ్ళి చూడండి. అందరూ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ఎంత కష్టమైన పర్లేదు, ఇష్టంతో చేసి ఒక్కసారి ₹1,00,000 మీ అకౌంట్ పడినట్టు చూడండి. లైఫ్ లో మీకు ₹1,00,000 తగ్గకుండా ఇన్కమ్ రాదు. అది ఒక్కసారి మనం ట్రై చేయాలండి. ఎవరైనా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని అయితే మనం ట్రై చేయాలి. ఇప్పుడు కంపెనీ చాలా సింప్లిఫై చేసింది సార్. ఫ్రెండ్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే సింప్లిఫై చేసిందండి. మాకు ప్రొడక్ట్ లేదు ఫ్రెండ్స్, మాకైతే ప్రొడక్ట్ లేదు, కంపెనీ స్టోర్లు లేవు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేనే ఎంఎస్ఆర్ గారే, నాకు ఆయన డెమోలు చేసుకోవడం, ఎవరు వస్తే రావడం. ఈయన అమలాపురం ఒకరోజు వెళ్ళిపోయేవాళ్ళు, రాజమండ్రి ఒకరోజు వెళ్ళిపోయేవారు, ఉదయం ఒక దగ్గర రాత్రి ఒక దగ్గర వెళ్ళిపోతుండేవాళ్ళు. మేము అలాగా మా పని మేము డెమోలు చేసుకుంటూ వెళ్ళాం. ఈ రోజు మీకు ఒక మంచి అద్భుతంగా మార్నింగ్ జూమ్, ఈవినింగ్ జూమ్, ప్రోడక్ట్లు ఎప్పుడు కావాలంటే ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి, ఆఫర్లు వస్తున్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా 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 ఈజీ అండి ఇప్పుడు బిజినెస్ చేయాలంటే. కానీ టైం పెట్టాలి సార్. టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం బిజినెస్ లో రావాలనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు కంపల్సరీ దీని మీద మనం కొంతైనా పెయిన్ తీసుకోవాలి సార్. నాకు చాలా బాధగా ఉందండి. ఏంటి బాధగా అంటే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు లేకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, 100% 1 year లోపే నేను కేసీబీ కొట్టేస్తాను సార్. నాకు క్లారిటీ ఉంది, 100% కొట్టేస్తాను, డౌటే లేదు. 16 లైన్లు సూపర్ స్టార్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదండి. కానీ నాకు ఏంటంటే టైం లేదు, అస్సలు టైం లేదు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ అంటే 4-5 కోట్లు పెట్టుబడి పెట్టేసి రిస్క్ లో ఉన్నాను వాస్తవం చెప్పాలంటే. అదంతా మనం రొటేషన్ అవుతుండాలి, అదంతా మన తాలూకా టీంలో వెళ్ళాలి. అవన్నీ ఒక యాక్సెప్ట్. ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నాకు టైం లేదు, నేను చాలా ఫీల్ అవుతుంటాను. అయినా కూడా వదలకుండా రోజుకి ఎక్కడో దగ్గర మార్నింగ్ వాకింగ్ లోనే ఎవరికైనా చెప్పేస్తాను, లేకపోతే రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చెప్పేస్తాను, లేకపోతే సైట్ లోకి వస్తే కస్టమర్ కి చెప్పేస్తానండి. సైట్ కొన్న కస్టమర్ కూడా లాస్ట్ లో ఏదో ఒకటి ఒక 500 నుంచి 1000 రూపాయల సామాన్లు ఇవ్వకుండా పంపించదు. అంటే అది మైండ్ లో ఫిక్స్ అనమాట. ఇంకా ఎవరికైనా మనం ఏదో యావరేజ్ మీద అండి 5,000 నుంచి 10,000 బీవీ యావరేజ్ మీద నెల అయ్యేసరికి ఎక్కడో దగ్గర నేను సేల్ చేస్తాను సార్. ఇప్పటికి స్టిల్ చాలా మందికి ఐడియా లేని వాళ్ళకి ఇప్పటికీ నేను ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తుంటాను సార్. ₹1,000 ₹2,000 సామాన్లు ఎవ్రీ మంత్ ఇస్తుంటాను. ఇప్పటికి కూడా పట్టుకెళ్ళి డోర్కి ఇస్తుంటాను. పట్టుకెళ్ళి కార్లో పట్టుకెళ్ళి ఇస్తానండి. మీరు ఎందుకు వచ్చేసారు సార్ అంటారు. మరి నాకు డబ్బులు వచ్చినప్పుడు నేను రాక ఇంకెవరు వస్తారు? నాకు డబ్బులు వచ్చినప్పుడు నేనే కదండి వెళ్ళాలి, ఇంకెవరు వెళ్తారు? ఎందుకంటే అది ఐడి లేనిది నాకు కదా డైరెక్ట్ చేసుకుంటాను కదా. నేను 45% ఉన్నాను కదా సార్, నేను డైరెక్ట్ గా వేసుకుంటాను కదా, మరి ఎవరిని పంపిస్తాను నేను? అది అందువల్ల ఇప్పుడు ఈ రోజు ఇన్కమ్ కూడా తగ్గకుండా అలా వస్తుంది సార్. మెయిన్ అది టైం నే పెట్టుబడి పెట్టుకున్నారు మీరు, టైం ని 100% యూటిలైజ్ చేసుకున్నారు. అది మీ 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా మీరు టైం ఎలా ఉపయోగించుకోవాలో అర్థమైపోయింది. సో అదే ఇన్వెస్ట్మెంట్ అయింది మీకు. సూపర్ సార్. మీ డైలీ దినచర్య ఎలా ఉంటుంది సార్? ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని చాలా సార్లు ఇబ్బంది పెట్టాను కూడా నేను. మీటింగ్ ఉందంటే నేను చాలా ఇబ్బంది పెట్టేసేవాడిని నేను. సార్ రేపు సెషన్ మీదే, మీరు రావాలి అని. మార్నింగ్ 5 o'clock 100% 5కి లేస్తాను సార్. బిఫోరే కరెక్ట్ గా 5 o'clock అలారం ఉంటది. ఒక 2 minutes 3 minutes ముందే లెగిస్తుంటాం. ఒక రోజు అలారం కొట్టినప్పుడు లెగిస్తుంటాం. 5 కరెక్ట్ లెగిస్తామండి. ఒక
10-15 మినిట్స్ జస్ట్ మనం ఏదైతే ఉంటాయో రొటీన్ చేసుకొని 5:30కి వాకింగ్కి వెళ్తాను సార్. యాక్చువల్గా అయితే వాకింగ్ 5:30కి వెళ్ళి 7కి వస్తాను సార్. 1.5 అవర్ వాకింగ్ అండ్ జిమ్ అన్ని చూసుకొని, లేకపోతే ఇంతకుముందు షటిల్ ఆడేవాడిని, ఇప్పుడు ఆపేసాను అంతే. 7కి వచ్చేసి వెంటనే మనం ఈలోపు మా మేడం గారు అన్ని రెడీ చేసేస్తారు. వచ్చేసరికి చక్కగా హెల్త్ డ్రింక్ అంతా ప్రిపేర్ చేసి ఉంటుంది, తాగేసి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఉండి మా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా ఆఫీస్కి వచ్చేస్తుంది సార్. ఆఫీస్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ యాజ్ ఇట్ ఈస్ ప్రోగ్రామ్ కంపల్సరీ. మార్నింగ్ జిమ్ నుంచి ఆఫీస్కి వచ్చేలోపు ఒకరికైనా ఎక్కడో దగ్గర చెప్పేస్తాను సార్ ఐఎంసీ గురించి. చెప్పేస్తాను ముందు, వాళ్ళు కొంటారా ఏం చేస్తారు ఏదో అలా చెప్పేస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టరేట్ వచ్చింది కదా సార్. నా విజిటింగ్ కార్డ్ డాక్టర్ శ్రీనివాస్ ఉంటుంది. ఏమంటే ఆయుర్వేద డాక్టర్ అంటాను. సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు. ఆయుర్వేద డాక్టర్ అవునండి ఆ డాక్టర్ గారు అయితే ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నాకు ఆ ప్రాబ్లం ఉందని చెప్తారు. నిన్న ట్రాన్స్పోర్ట్కి వెళ్తాం కదండి బాక్స్ వేయడానికి, అక్కడ ఉన్న ఆయన కూడా నిన్న మాట్లాడి ఏంటి సార్ మీరు వస్తున్నారు చేస్తాను, నేనే మార్నింగ్ వచ్చి నేనే వెళ్తాను. ఆయన కాల్ డీటెయిల్స్ తీసుకున్నానంటే రేపు ఐడి క్రియేట్ చేస్తున్నాను. మొదట్లో మేము జాయిన్ అయిన కొత్తలో ఐఎంసీలో 2023 ఆ టైంలోనే బ్రాస్లెట్ డెమో అంటే జిఎస్ఆర్ అనేవారు. అంటే ఎక్కువగా మీరు డెమోస్ నేను చూశానండి. ఏంటి నా ఇంత పెద్ద స్థాయి వ్యక్తి ఈ బట్టలకి కర్చీఫ్ తీసుకొచ్చి, అంటే చాలా సందర్భాలు నేను చూస్తున్నానండి. గత సంవత్సరం నుంచి ఫ్యాబ్రిక్ గోల్డ్ నేను సరైన డెమో చూడలేదు సార్. మీరు మొదటిసారి మేము చూశారు, ఇప్పుడు ఎంతమంది చేసినా సరే ఆ లెక్క రాదు. ఈయనేంటి బట్టలు ఉతుకుతున్నాడు ఈయన అని మొదట్లో అనుకున్నానండి. మీరు చెప్పిన తర్వాత బ్రాస్లెట్ కొని మీ ఫ్యాబ్రిక్ గోల్డ్ తీసుకున్నాను. అంటే డెమోస్ ఇంపార్టెన్స్ మొదట్లోంచి మీకు ఒక క్లారిటీ ఉంది. సో ఇప్పుడు చాలా మంది డెమోస్ చేయట్లేదు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సక్సెస్ఫుల్ పర్సన్ ఐఎంసీలో సక్సెస్ అవ్వాలంటే 100% డెమో రావాలి సార్. డెమో వస్తేనే ఎవరి వ్యక్తి మన మాట వింటాడు సార్. నేను చాలా దగ్గర పెద్ద పెద్ద మీటింగ్లు ఇచ్చామండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకసారి మీటింగ్ ఇచ్చాం, అలాగే లాయర్లకు ఒకసారి. అంటే అక్కడ ఇచ్చేటప్పుడు మనం మాట్లాడే మాట ఎంత మాట్లాడినా రిసీవ్ చేసుకోరండి. డెమో చేయగానే ఫిదా అయిపోతారండి. ఫస్ట్ ఆ క్యాడర్తో కూడా మర్చిపోతారు వాళ్ళు. సార్ అనేసి దగ్గరికి వచ్చేస్తారు మన దగ్గరికి. అందుకని నేను డెమో అనేది ఫస్ట్ అయితే నేను రిస్క్ తీసుకొని చేశాను సార్. ఎంఎస్ఆర్ గారు వాళ్ళు అందరూ ఢిల్లీ వెళ్ళారు సార్. నేను జాయిన్ అయిన కొత్తలో చెప్పాను కదా, మీటింగ్కి వెళ్ళి ఉండిపోయాను. ఢిల్లీ వెళ్ళిపోయారు అందరూ. మీటింగ్ అనౌన్స్ చేశారు ఎంఎస్ఆర్ గారు. ఎవరు లేరు. నేను ఇంకా అప్పటికి ఇంకా 3 days అయిందండి. నేను వచ్చి 3 days అయింది. అది చూశాను. నేను చూసిన తర్వాత మనకి ఇంతకు ముందు మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెమోస్ ఏంటని చూసిన తర్వాత, సార్ మీరు వెళ్ళిపోండి పర్లేదు నేను మీటింగ్ కండక్ట్ చేస్తానని చెప్పి వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతే, నేను ఏదైతే టౌన్ లో ఆ టీడీ ఉండేదో అక్కడ మీటింగ్ పెడితే ఆ రోజు అలోవెరా, బ్రాస్లెట్ డెమో, అలాగే డిస్క్ గోల్డ్ డెమో, ఈ 3 చేశానండి. ఈ 3 చేసి 3 సక్సెస్ అన్నమాట. అంటే ఫస్ట్ రోజే మరి అంటే ఆలోచించలేదు, చూద్దాం ఏమవుతుంది, మనోళ్ళే కదా అందరూ, ఏమవుతుంది, కానీ సక్సెస్ అయిపోయింది. ఇంకా అంతే. అదే ఇంకా అక్కడి నుంచి మరి వెనక్కి తిరిగి చూడలేదండి. ఏ డెమో అయినా మనం డెమో చేయాలంటే ఇక ఏదైనా అంతే సార్. ఏ పని చేసినా మనకు మనమే అన్నట్టు ఉండాలి. అందరం ఎవరమైనా అంతే. మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, కానీ చాలా మంది బయట తీరు మొహమాటంతో ఉండిపోతారు అన్నమాట. మొహమాటంగా అంకులుగా ఉండిపోతారు, డాడీ అవ్వలేదు. అదే నైస్ లాస్ట్ లో పూర్తి చేద్దాం దాంతో పాటు. సార్ ఇప్పుడు కొత్తగా చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ వడ్డించిన విస్తరలో ఉన్నాయండి. వాళ్ళకి అంటే మీరు ఒక వర్క్ చేసుకుంటూ మీ దైనందిన జీవితంలో అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉన్న మీరు ఐఎంసీలోకి వచ్చిన తర్వాత అదనంగా ఎంత ఇన్కమ్ తీసుకున్నారు యావరేజ్ గా? 70 lakhs వరకు ఉంటుందండి. 70 lakhs వరకు మీ పని మీరు చేసుకుంటూ అదనంగా వచ్చింది. అవునండి. ఎక్కడ డిస్టర్బ్ చేసుకోలేదు పని ఏమి. కాబట్టి విన్నారా ఫ్రెండ్స్, మన పని మనం చేసుకుంటే 70 lakh నియర్లీ 1 crore దగ్గరగానండి. ఇంకా టైం లేకగా. అవునండి. టైం 1 lakh ఈజీ. ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా మీరు 1 lakh తీసుకున్నారు దగ్గరగా. 6 years అయింది కదా సార్. అవును, యావరేజ్ మీద 1 lakh అండి. 1 lakh యావరేజ్ మీద. ఇప్పుడు యావరేజ్ మీద అది మొన్న ఒక 5 months బ్యాక్ 67 lakhs ఎంత ఉంది. ఇప్పుడు ఈ 5 months అయిపోయింది కదా, 70 lakhs దాటిపోయింది. ఏం లేదు సార్. ఇప్పుడు అంటే ఒకటే సార్, ఇక్కడ మనం మనసా వాచా కర్మన అంతే, ఇంకేం లేదు. మనం చేసేది మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మనం డెవలప్ అవడం కోసం, 10 మందిని డెవలప్ చేయడం కోసం మనం చేస్తున్నాం సార్. ఇది మనకు ముందు ఫిక్స్ అయిపోవాలి మెంటల్ గా. బిజినెస్ అంటారా, అదే వస్తుంది సార్. నేను చాలా సార్లు మీటింగ్ లో చెప్తుంటాను, పేషెన్స్ ఇస్ కరెన్సీ, మ్యాన్ పవర్ ఇస్ మనీ పవర్ అంటారు. మరి ఎంత పేషెన్సీ ఉంటే అంత మంచిది సార్. ఈ బిజినెస్ లో చాలా అవసరం అన్నమాట పేషెన్స్. ఎందుకంటే చాలా హడిల్స్ వస్తుంటాయి. అంటే బయట వాళ్ళకి తెలియదు కదండి. వాళ్ళు ఏదో అనేస్తుంటారు మన డెమో చేసినప్పుడు. నేను చూసానులా చాలా సార్, ఏది నువ్వు ఇప్పుడు వచ్చావా,
ఏం చేస్తాను ఇదే అనేవాళ్ళు. స్టార్టింగ్ లో అయితే అండి, మీ నంబరు నేను చాలా మంది దగ్గర నుంచి చాలా ఎదుర్కొన్నానండి. ఏంటి ఎదుర్కొని తెలుసండి? ఏంటండి కారు ఉంది, రియల్ ఎస్టేట్ అంటారు, నెలకు 2-3 లక్షలు అంటారు, ఈ సబ్బులు పేస్ట్ ఎవడో చెప్పాడండి, మీకు బుర్ర బుద్ధి ఉందో లేదా, ఇదేం వ్యాపారం అండి, ఎవడు చెప్పాడు, ఇలాంటి వ్యాపారం ఏంటి మీకు అని అనేవాళ్ళండి. నాకు స్టార్టింగ్ 116 రూపాయలు వచ్చింది ఫస్ట్, తర్వాత 300, తర్వాత 1000 రూపాయలు అలాగా. నేను ఏ రోజు నాకు తెలుసు అండి, నాకు ఆల్రెడీ దాని మీద ఐడియా ఉంది కాబట్టి నాకు తెలుసు. నాకు తెలిసినప్పుడు ఎవరేమనుకున్నారు నాకేమి. రూ. 1,00,000 దాటిన తర్వాత కంటిన్యూ రూ. 1,00,000 ఇన్కమ్ ఓచర్స్ తో సహా చూపించేవాడు. అందుకనే తెలియాలి కదా చాలా మంది, ఒక నెల వస్తా సార్, 2 నెలలు వస్తా సార్, ఈ నెల చైర్మన్ అయ్యారు కదా వస్తా సార్. చైర్మన్ అవడమే కాదండి, కంటిన్యూషన్ 1,00,000 దాటి అబౌవ్ ఇన్కమ్ వచ్చేటప్పటికి అప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యారండి. అందులో రియలైజ్ అయిన వాళ్ళు మన శ్రీధర్ గారు కూడా ఉన్నారు. శ్రీధర్ గారు కూడా ఉన్నారు, ఎందుకంటే మేము ముందు ఇనీషియల్ స్టార్ట్ చేసాం, తర్వాత మా తాలూకు ఇన్కమ్స్ అన్ని చూసిన తర్వాత సార్ రియలైజ్ అయ్యారు అని చెప్తున్నాను. అంటే అలాంటి సిచ్యువేషన్ ఇందులో ఉందండి. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది సార్. కాబట్టి ఏంటంటే మనం చేయవలసిన ఒక్కటే, మనం ఐఎంసీకి ఎందుకు వచ్చాం ముందు మనకు అర్థం అవ్వాలి. అంటే క్లారిటీ ఉండాలి సార్. క్లారిటీ లేకపోతే ఏం చేయలేము. ప్రొడక్ట్లు వాడుకోవడానికి వచ్చామా, లేకపోతే బిజినెస్ డబ్బులు ఎర్న్ చేయడానికి వచ్చామా, ఈ రెండు ఇంపార్టెంటే. ప్రొడక్ట్లు వాడుకుంటామండి, మాకు ఏ బిజినెస్ వద్దండి, మాకు ఇలాంటి మా ఇంట వంట లేదండి, మాకు ఎవరు చెప్పరండి, ఇలాంటి అనుకున్న వాళ్ళు ప్రోడక్ట్ వాడుకోవడమే. ఎందుకంటే హెల్త్ కావాలి కదా, హెల్త్ కావాలంటే ప్రోడక్ట్ వాడుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంతా బయట బాగోలేదు కాబట్టి. లేదండి, హెల్త్ తో పాటు వెల్త్ ఉంది, వెల్త్ తో పాటు సెక్యూరిటీ కూడా మీరు చెప్తున్నారు కదా, ఇది నచ్చిందండి చేద్దాం అన్నారు అనుకోండి, అందరం కలిపి చేస్తున్నాం. చాలా హెల్ప్ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు మీ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఎంఎస్ఆర్ గారి ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే మన లీడర్స్ అందరూ టోటల్ ఖాన్ గారి దగ్గర నుంచి అయ్యప్ప గారు అవ్వచ్చు, అమలాపురం మన విశ్వనాథ్ గారు అవ్వచ్చు, కిషోర్ గారు, మొత్తం A to Z ప్రతి ఒక్కరు కూడా డెమోస్ చేయకుండా ఎవ్వరూ సక్సెస్ అవ్వలేదు సార్. డెమోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. డెమోసే మెయిన్, అందులోనే ఉంది కిక్ అంతా. కొత్తగా చూసే వాళ్ళకి ఆ డెమో ఇంపార్టెంట్ అండి. వెంటనే రియలైజ్ అవుతారు సార్ డెమో చూస్తే మాత్రం. అది ఒక్కటే సీక్రెట్ సార్ ఇందులో. కానీ ముందు మనకి ఏంటంటే మనం దేనికి వచ్చాం క్లారిటీ కావాలి సార్. క్లారిటీ లేకపోతే మనం ఏం చేయలేము సార్. ఫస్ట్ మనకు మనమే క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మనం యాక్షన్ స్టార్ట్ చేయాలి. క్లారిటీ తెచ్చుకొని యాక్షన్ చేయకపోతే ఉపయోగం లేదు. యాక్షన్ కంపల్సరీ చేయాలి. యాక్షన్ తో పాటు ఏం చేయాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాయనుకోండి సార్, ఇంకా లైఫ్ లో బిజినెస్ లో వెనక్కి వెళ్ళే సమస్య లేదండి. క్లారిటీ ఉండాలి, మన దగ్గర యాక్షన్ చేయాలి, వెంటనే యాక్టింగ్ కాదండి, యాక్షన్ చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ 3 ఇంపార్టెంట్. నేను ఈ 3టిని నమ్ముతుంటా. అంటే ప్రతిరోజు నేను అదే చెప్తాను సార్, మర్చిపోకుండా ప్రతిరోజు ఒకరికైనా ఐఎంసీ గురించి చెప్తాను సార్. ఏదో ఒక రూపంలో చెప్తాను సార్, 100% చెప్తాను అనమాట. స్టిల్ ఇప్పుడు కూడా అది నేను చేస్తున్న వర్క్ సార్. కూర్చోండి డైలీ మీ లైఫ్ లో ఉంటుంది. అంటే యాక్చువల్ గా లెజెండ్ టీమ్ లో అంటే ఎంఎస్ఆర్ గారు ఇప్పుడు 5 లక్షలు గతంలో చెప్తూ ఉండేవారు, ఇప్పుడు పెంచుతున్నాం. అంటే చేతికి 5 వేలు ఎలా అయితే ఉంటాయి, అందులో ఖచ్చితంగా జిఎస్ఆర్ అనే వ్యక్తి తంబ లాంటి వ్యక్తి అని మా లెజెండ్ టీం. చాలా సార్లు బిజీగా ఉన్నప్పుడు మేము బాధపడేవాళ్ళం. అంటే ఎవరితో షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఎక్కువగా ఓపెన్ గా షేర్ చేసుకున్నా, కోప్పడినా, కేకలేసేసిన, మళ్ళీ చేతులు కట్టుకుని నేర్చుకున్నా మా జంపా శ్రీనివాస్ గారి దగ్గర. అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం. నేను ఇంత స్ట్రాంగ్ వాయిస్ తో ఆయన చెప్తూ ఉంటే నిజంగా మనిషి ఎదురుగా నుంచుని ఇలా చెయ్యి, నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వు 25,000 30,000 సంపాదిస్తున్నావు, ఇదిగో నేను ఎంత సంపాదిస్తూ కూడా ఐఎంసీ చేస్తున్నారు అని చాలా మందికి మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా మేము ఉపయోగించుకున్నాం సార్ చాలా సందర్భాల్లో. సో ఈ ఎస్పెషల్లీ ఆర్కెన్ లో మాకు ఈ రోజు మీరు గెస్ట్ గా వచ్చి మీరు కనపడితే చాలు అనుకున్నానండి. అందుకే మిమ్మల్ని మొదటిసారి కూడా చాలా ఇబ్బంది పెట్టాను. అప్పుడు షెడ్యూల్ బిజీ అన్నారు. కాకపోతే సో వాట్ అబౌట్ ఆర్కెన్ సార్, మీకు ఏమనిపించింది అప్పుడు మీరు వీళ్ళ గురించి పార్టిసిపేట్ చేస్తారు? అంటే వాస్తవంగా అయితే ఫస్ట్ ఎవరి సంగతి ఏం కానండి, నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ ఉంది అనమాట. అంటే ఇన్ కేసు ఎక్కడ ఏదైనా చిన్న ఇది ఉన్నా కూడా మనం కూడా అవ్వాలి, కేసీపీ పార్ట్ టైం అయినా మనం చేసి చూపించాలి అని ఒక మైండ్ సెట్ ని మార్చే అవకాశం అయితే నాకు వచ్చిందండి. ఈ రోజు మీరు ఈ నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ అయితే నా కోసమే నాకు మీరు చేశారేమో అని నేను ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి. మైండ్ లో ఉన్నది ఎలాగుంటదంటే ఎన్ని మీటింగ్లు అయినా ఓపెన్ గా చెప్పలేము సార్. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు అడిగిన దానికి నేను క్వశ్చన్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ రియల్ గా ఉంది. నేను రాసుకోవక్కర్లేదు, చదువుకోవక్కర్లేదు. నేను చేసిందే కదా మీరు అడుగుతున్నారు, నేను చేసిందే కదా నేను చెప్తున్నాను. నేను చెయ్యింది ఏం చెప్పలేదు కదా. ఇది లైవ్ అనమాట. చాలా మంది తెలియదు, ఓ చెప్తారులే మీటింగ్ ఉంటదిలే, అలాగే చెప్తారు, కంపెనీ గురించి చెప్తారు అంటారు. నో ఫ్రెండ్స్, ఈ రోజు లైవ్ జరిగింది. 100% నా లైఫ్ లో ఏదైతే 100% జరిగిందే నేను ఇప్పుడు మీకు ఈ రోజు చెప్పడం జరిగింది.
అలాంటి అవకాశం బయట ఎక్కడ లేదు సార్. ఎన్ని మీటింగ్లు అయినా మనం మాట్లాడుకోలేం కదా. ఈరోజు మీరు మీ ఛానల్ ద్వారా 100% నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇలాంటి ప్రోగ్రామ్ నాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాది మొదటి నుంచి చెప్పాను కదండి, బిఫోర్ ఐఎంసీ 24 రీల్స్ అండి, ఆఫ్టర్ ఐఎంసీ 24 రీల్స్. మీరు అన్ని కలిపి ఒక 5 రీళ్లు 6 రీళ్లు లాగేస్తానంటే సినిమా ఎలాగండి? తీస్తామండి, బాహుబలి లాగా ఖచ్చితంగా తీస్తామండి. ఎంఎస్ఆర్ గారి డైరెక్షన్ లో రాబర్ట్ గారు కొరియోగ్రఫీ బాగా జరుగుతుంది. మాటలు అన్ని కూడా మేమే చేస్తాం సార్. ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలండి, అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, అంటే అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. అది గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా ఆనందానికి అవధులు ఉండవాడు. అలాంటిది ఒక ఆర్టీసీలో కండక్టర్ గా వర్క్ చేసిన ఈ రజనీకాంత్ ఇందులోకి రావడానికి కారణం ఏంటి? అంటే అక్కడ ఏం ఉద్యోగం లేదు సార్. మానేయడానికి కారణం ఏంటి? అప్పటికి నేను జనసేతనే చేస్తున్నాను సార్ రియల్ ఎస్టేట్ లో. అందులో నాకు 10,000 వచ్చేదండి, కండక్టర్ లో 3,000 వచ్చేది సార్. నేను చేస్తున్న మార్కెటింగ్ లో 10,000 వచ్చేది, ఇందులో 3,000 వచ్చేది. ఈ 3,000తో ఏం బతుకుతాం? మొత్తం ఒకేసారి 60 మందిని జాయిన్ అయ్యాం సార్, చెప్తున్నాను. స్టిల్ ఇప్పటికి అందులో 40 మంది ఉన్నారు, 20 మంది బయటకు వచ్చేసాడు. అప్పుడే నాతో పాటు వచ్చేసాం. 20 ఓకే. మంది దగ్గర కార్లు ఉన్నాయి, 20 మంది సెటిల్ అయిపోయి ఉన్నాం. ఆ 40 మంది ఇప్పటికి అదే బండి, అదే పిల్లం, అదే స్కూటర్. ఏం లేదు, నో మార్పు అనమాట. పిల్లలు చదివించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల్ని చదివించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారండి. నిన్న నేను మా ఫ్రెండ్ ఒక అకేషన్కి వెళ్ళాను. నా క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే వెళ్ళామండి. ఆయన చూస్తే నాకు అదొక టైప్ అంటే చాలా బాధ అనిపించింది. అంటే అలా ఉండిపోయాడు ఆయన, అదే కండక్టర్, అలా ఉండిపోయాడు. ఇప్పుడు 45,000 ఎంత వస్తుంది అంటున్నాడు. 45,000 అంటే వాళ్ళిద్దరు పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించడానికి 5 లక్షల నుంచి 6 లక్షలు అవుతుందండి సంవత్సరానికి. ఎలా కడతాడండి ఆయన? ఏం చేయగలడు? ఎంత టెన్షన్ పడతాడండి? ఎన్ని బాధలు ఉన్నాయి చెప్పండి. అంటే చూశాను, నేను లైవ్ లో చూసామండి. 60 మంది ఒకే రోజు సెలెక్ట్ అయ్యాం సార్. అప్పుడు అందులో 40 మంది ఇప్పటికి ఉన్నారు. స్టిల్ మేము 20 మెంబర్స్ ఎవరమైతే బయటకు వచ్చామో అందరూ ఓన్ హౌసెస్ ఉన్నాయి, అందరికీ కార్లు ఉన్నాయి, అందరూ వెల్ సెటిల్డ్ అండి. అంటే అర్థం ఏంటంటే ఆ రోజు మేము రిస్క్ తీసుకున్నాం, పెయిన్ తీసుకున్నాం, ఈ రోజు సక్సెస్ లోకి రాగలిగాం. కానీ ఐఎంసీలో కూడా నేను తీసుకున్న సక్సెస్ 1% అండి. ఇంకా 99% ఉంది ఐఎంసీలో తీసుకోవాల్సింది. 99% ఉందండి. దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు అది వెళ్ళడానికి భగవంతుడు కొంచెం నాకు శక్తిని కలిగించాలని అయితే నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. శక్తికి మారుపేరు మేము లెసన్ టీమ్ అని చెప్తాను చాలా మందికి. మీకు శక్తి కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి, భగవంతుని సపోర్ట్ కావాలంటే లెసన్ టీమ్ చేయబట్టుకోండి అని చెప్తాను నేను ఓపెన్ గా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉంటాం సార్ ఇక్కడ, ఏం పర్లేదు. మీరు చాలా సందర్భాలు ఈ మాట మీరు మేడం గారు అంటాం కూడా మేము విన్నాం, మా చెవిలో పడింది. సార్ ఇంకొక విషయం, అంటే జాబ్లు వదిలేయాలి లేకపోతే పట్టుకునే ఉండాలి, బయట చాలా మంది అడ్వైజర్ ఇస్తూ ఉంటారు సార్. కాకపోతే గెలిచిన వ్యక్తిని చూసి ఫాలో అవడానికి చాలా తక్కువ మంది నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఎస్పెషల్లీ లెజెండ్ టీమ్ లాంటి ఒక ప్లాన్డ్ స్ట్రక్చర్డ్ ఉన్న దాంట్లో కూడా చాలా మంది రకరకాల వ్యక్తులు ఉన్నారు, కొత్తగా చాలా మంది వస్తున్నారు. అంటే మేము వచ్చిన కొత్తలో అయితే జిఎస్ఆర్ గారిని చూస్తే ఓహో రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు లిస్ట్ నేను రాసుకునేవాడిని, మీరు వస్తారో అని తెలిసిన వెంటనే వాళ్ళు పిలిపించేసాం. ఒక లెక్చరర్ లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంఎస్ఆర్ గారు అనే వ్యక్తిని చూపించవచ్చు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ఈయన చూపించవచ్చు. ఇలా ఒక్కొక్కరు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నేను వాసవి సుందర్ గారు గతంలో మీటింగ్ చేయనప్పుడు ఆయన చూపించవచ్చు. ఇలా ఒక క్లారిటీతో ఉన్నాం సార్. ఇప్పుడు అంటే మీరు స్టార్ట్ చేసి అంబాసిడర్ చైర్మన్ అయినప్పటికీ ఇప్పటికీ సో కొత్తగా వచ్చిన వాళ్ళ మనస్తత్వాలు ఏం అబ్జర్వ్ చేశారు సార్ యాజ్ అ సీనియర్? అంటే ఎక్కడ మిస్ అవుతుందండి సక్సెస్, ఎందుకు లేట్ అవుతుంది పీపుల్ కి? వాళ్ళ క్లారిటీ లేదు సార్. 100% వాళ్ళకి క్లారిటీ లేదు సార్. వాళ్ళు క్లారిటీ లేకే అలా దాన్ని పట్టుకొని ఉంటున్నారండి. రెండోది దాంతో పాటు ఏంటంటే అంటే మనిషి అనేవాడికి ఏంటంటే అండి, అవసరమైన పనులు తర్వాత చేస్తారు, అవసరం లేని పనులు ముందుగా చేస్తుంటారు. మనిషిలో వీక్నెస్ అండి, మనిషికి అది వీక్నెస్ అది. ఇప్పుడు మనం ఉదాహరణ చిన్న చెప్తాను చూడండి. బైక్ రిపేర్ అయింది, కొంచెం ఇబ్బంది పెడుతుంది, రేపు వెళ్ళి బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి, ఇంజనీర్ మార్చాలి, మనకి అది అవసరం కదా, రేపు మన ఫీల్డ్కి వెళ్ళాలి. కానీ అప్పుడే మనకి ఇక్కడ ఇంట్లో ఏదో మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ ఏదో వస్తుంటది, సరే చూసి ఓవర్ చూసి వెళ్ళిపోదాంలే అని ఇక్కడ ఉండిపోతాడు. ఈలోపు ఇది టైం అయిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏంటవుతుందంటే రేపు మళ్ళీ మనం వెళ్ళాలంటే అది అవసరం, దాన్ని కొంచెం వెనక్కి పెడతాం. ఇది అనవసరం అయింది అంటే టెంపరీ ఆనందం కోసం పర్మనెంట్ దాన్ని మనం దూరం, అందరం అదే చేస్తామండి, నాతో సహా చెప్తున్నాను. అది మనం ఆ టెంపరీ అనే దాన్ని మనం పక్కన పెట్టగలిగితే మన దగ్గర టైం ఉంటుందండి. టైం లేదంటే మనం ఏం చేయలేం. లేకపోతే ఏంటవుతుందంటే మన జీవితాంతం ఎక్కడో దగ్గర మన తలకాయ ఆడికి అమ్మేసే ఉండాలి సార్.
నాకు బాగా అదేంటే 2-3 సార్లు నేను హెచ్సిఎల్ చేసినప్పుడు కోపం వచ్చేది. చాలా హార్డ్ వర్క్ ఉండేది. ఏం అనలేకపోయాను. ఎందుకంటే నాకు కోపం వచ్చి నేను మానేయాలి, ఆడికి కోపం వచ్చి నేను మానేయాలి. ఎవరికి కోపం వచ్చినా మనమే మానేయాలి. వాళ్ళకి ప్రాబ్లం లేదండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కానీ మనం ఎక్కడి నుంచో ఒక వచ్చి ఉద్యోగం చేస్తున్నాం అంటే మనకు అది ఇంపార్టెంట్ కదా. అందుకే దయచేసి ఫ్రెండ్స్ అందరికి నేను చెప్పేది ఒకే ఒకటి ఏంటంటే, చేస్తున్న పని హ్యాపీగా చేయండి. వద్దని ఎవ్వరు ముందు చెప్పట్లేదు. కానీ మీరు ఇప్పుడు బయట ఏదైతే ఒక 20,000 30,000 సంపాదిస్తున్నారో అది టెంపరరీయే. ఆ ఇన్కమ్ ఐఎంసీలో రావడానికి మీకు సోర్సెస్ ఏటున్నాయని చూసుకొని ముందు ఆ ఇన్కమ్ ని క్రాస్ చేసేయండి. చేసేసి అప్పుడు మనం 100% ఫుల్ టైం ఉంటే 100 బిజినెస్ ఆడుతూ పాడుతూ చేయొచ్చండి. ఇప్పుడైతే మాత్రం 100% ఆడుతూ పాడుతూ చేయొచ్చు. అలాంటి ఫెసిలిటీస్ కంపెనీ ప్రొవైడ్ చేసింది. కానీ మనం చేయవలసిందల్లా మనస, వాచ, కర్మన. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఐఎంసీ కానండి, ఇదవనండి. నేను ప్యాషన్ తో చేస్తాను సార్. అసలు ఎక్కడ ఆలోచించను, ఇంకా చేసుకొని వెళ్ళిపోవడమే. ఏదైతే అవుతుంది మనం చేస్తామా లేదా, మన పని మనం చేస్తామా లేదా, రిజల్ట్ అనేది పైవాడు చూసుకుంటాడు. మనం చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. కొంచెం టైం పడుతుంది. చిన్న ఓపిక పట్టాలి, తప్పదు. ఓపిక లేకుండా అవ్వదు కదండి. పెయిన్ లేకుండా గెయిన్ వస్తుంది సార్. మనం బయటికి తల్లి గర్భం నుంచి బయటకు రావడానికే ఆవిడ 9 నెలలు వెయిట్ చేస్తే కానీ మనం రాలేదు. ఆవిడ పెయిన్ లేకుండా మనం బయటకు వచ్చామండి. మరి ఆవిడే పెయిన్ అనుకుంటే మనం ఎక్కడ వస్తాం బయటికి? అబ్బా పెయిన్ వస్తుందంటే మనం వస్తామా? అంటే మన తాలూకు లైఫ్ స్టార్ట్ అవ్వడం పెయిన్ తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు దాన్ని మనం తీసుకోకపోతే ఎలాగండి? చాలా మర్చిపోతాం కదా మనం. పెయిన్ లేకుండా గెయిన్ రాదు సార్, డౌటే లేదు. ఎట్టి పరిస్థితుల్లో లేదు. పెయిన్ వస్తుంది అబ్బా అన్నామంటే ఇంకా అదే జీవితం, అలా ఉండిపోతుంది లైఫ్. లైఫ్ ఏమి డిస్టర్బ్ అయిపోదండి. కానీ మనకున్న డ్రీమ్స్ తిరగవు. నేను లైఫ్ లో నేను ఫ్లైట్ ఎక్కుతానని కానీ, లేదా కారు కొనుక్కుంటున్నాను కానీ, ఇల్లు కొనుక్కుంటున్నాను కానీ, స్టార్టింగ్ లో ఇల్లు కొనడానికి అయితే మా మిస్సెస్ ఎంత చెప్పేదంటే, లేదు సార్ నా దగ్గర ఉన్నవి మంగ ఏదైనా ఇచ్చేస్తాను, ఎలాగైనా ఇల్లు కొనాలి, ఇల్లు కొనాలి, ఇల్లు కొనాలి. ఒక ఇల్లు కొన్నాం. తర్వాత 2 ఇల్లు కొనేటప్పుడు తెలియకుండా కొనేసాం. 3 ఇల్లు తెలియకుండా కొనేసాం. రెంట్లకు ఇచ్చేసాం. ఈ లోపు మనం తీసుకున్న బిజినెస్ ఏదైతే ఉందో కంటిన్యూ అవ్వడం. మన దగ్గర 10 మంది హ్యాపీగా అక్కడి నుంచి లైఫ్ ఒకసారి ఒక స్టెప్ ఎక్కిన తర్వాత ఆగదండి. ఆగినా మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఈ రోజు మేము ఉన్నాం సార్, బాగున్నా కూడా పొరపాటున ఒక రోజు కారు తీయలేదు అనుకోండి, ఇంట్లోంచి పొరపాటున ఏదో చిన్న పని మీద చిన్న రోడ్డుకే దేనికైనా బండి వెళ్తాయి, ఏంటి సార్ బండి మీద వచ్చారు అంటే వెంటనే మనకు గుర్తు చేస్తాను. అందువల్ల ఏంటంటే నేను కారు కూడా కొనే వాళ్ళకి అదే చెప్తాను, కారు కొంటే తిరగడానికి కొనండి, అంతేగాని కవర్ వేయకండి, లోపల దాసేసి కవర్లు వేయడానికి కొనకూడదండి. అప్పుడు ఏంటంటే అది మనకి నడిపిస్తూ ఉంటుంది సార్, నడిపిస్తూ ఉంటుంది. పెయిన్ ఉండాలండి. నేను అందుకనే పెయిన్ తీసుకుంటాను. స్టిల్ ఇప్పుడు కూడా పెయిన్ తీసుకుంటానండి. పెయిన్ తీసుకోకపోతే గెయిన్ లేదు సార్. కంఫర్టబుల్ జోన్ లో ఉండిపోకూడదు. ఉండకూడదు. ఇప్పుడు జిఎస్ఆర్ గారు అనే ఒక ఆంటర్ప్రెన్యూర్ అండి, ఒక ఎంప్లాయీ, ఒక రైతు, ఒక హడ్డల్స్ ని చూసిన వ్యక్తి కొత్తగా ఎవరైనా ఐఎంసీలోకి వస్తే వాళ్ళకి ఈ సిస్టమ్ ని మీరు ఫాలో అయితే, ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి సిస్టమ్ నడుస్తుంది, దాన్ని మీ మాటల్లో ఎలా ఫాలో అయితే మీరు లంచ్ కోసం కాదు, లైఫ్ కోసం, లేకపోతే లైఫ్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక బ్రదర్ లా అనుకోవచ్చు, ఒక ఫాదర్ అనుకోవచ్చు, ఒక మావయ్య అనుకోవచ్చు, లేకపోతే ఒక స్నేహితుడు అనుకోవచ్చు, గురువు అనుకోవచ్చు అన్న స్థాయిలో మీరు చెప్పాలి అంటే కొత్తగా వచ్చిన వ్యక్తికి మీరు ఏ మెసేజ్ ఇస్తారు సార్? ఐఎంసీలో ది బెస్ట్ ఇన్కమ్ రావాలి, మినిమం 1 lakh రావాలి అని మీ మాటలు. ఏం లేదు సార్. ఇప్పుడు యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి జాబ్ ఏదో చేస్తుంటారు కదా సార్, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఎన్నాళ్ళు జాబ్ చేసాం మనం, ఇంతవరకు ఏం చేస్తాం, ఒకసారి వెనక్కి తిరిగి చూసాం అనుకోండి, ఏం ఉండదు సార్, ఏం ఉండదు. నేను మీటింగ్ అప్పుడు అదే చెప్తాను, బాబు ఎవరికి నెలకు 50,000 వస్తుందని చేయొస్తామంటే ఒకళ్ళు ఇద్దరు ఎత్తుతారు. ఎంతమంది కార్లు ఉన్నాయి చేయొస్తానంటే ఒకళ్ళు ఇద్దరు ఎత్తుతారు. కానీ మనం బయట ఎన్ని కార్లు చూస్తున్నాం రోజుకి? వాళ్ళకి ఏమైనా 4 కాళ్ళు, 3 చేతులు, ఒక ఎక్స్ట్రా కన్ను అవేం లేవు కదా సార్. సేమ్ మనలాగే. ఓన్లీ మనం తీసుకోవాల్సింది మన మైండ్ సెట్ ని పాజిటివ్ గా తీసుకొని నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో అదే మెయిన్ అండి. ఇంకేం లేదు సార్. మన మీద మనకి కంప్లీట్ బిలీవ్ ఉండాలి సార్. నేను చెయ్యగలను, ఇది నా అవుతాది అని ఎప్పుడైతే నా కోసం నేను నిర్ణయం తీసుకుంటేనే నేను సక్సెస్ అవుతాను సార్. నా కోసం నాకు టీం అవ్వచ్చు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మా రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే నా అప్లయన్స్ అవ్వచ్చు, కంపెనీ ఎవ్వరు నిర్ణయం తీసుకునే సక్సెస్ రాదు. నాకు కావాలి కాబట్టి నా కోసం నేను తీసుకున్న నిర్ణయం అయితేనే మనస్ఫూర్తిగా పనిచేయగలను సార్. సార్ నేను మళ్ళీ చెప్తున్నానంటే ఒక పాయింట్, నాకు చాలా ఇష్టమైన పాయింట్, మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో మనం హృదయంలో కూడా అదే ఉంటే ఆ వ్యక్తికి ఇంకా సక్సెస్ ఆగదండి. మనం ఏదైతే లోపల ఉన్నదో అదే బయటకు మాట్లాడాలి సార్. మనం లోపల చాలా మంది మీకేముంది సార్ అంటే బయటకు చూస్తుంటారు, కానీ లోపల ఏంటి రన్ అవుతుంటది, ఏదో రన్ అవుతుంటది. లేదండి, నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నానండి,
రూపాయలు నా జోబులో లేని రోజున, ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ మార్కెటింగ్ లో ఉండేటప్పుడు రూపాయలు లేని రోజున ఒక పార్సిల్ మీల్స్ తెచ్చుకొని ఉదయం సగం తినేసి రాత్రికి సగం దాచుకునే రోజులు కూడా నేను అనుభవించాను. అందుకే నాకు కసి అనమాట మనీ అంటే, చాలా కసి అనమాట మనీ అంటే. అందుకే దాన్ని జాగ్రత్తగా మనం ఎప్పటికైనా మనం 10 మందికి ఎగ్జాంపుల్ గా ఉండాలి, సొసైటీకి ఎక్స్క్యూజ్ గా ఉండకూడదు అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను సార్. ప్రతి ఒక్కరు అలా తీసుకోండి. సక్సెస్ అయితే ఐఎంసీలో అందరికీ ఉందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఐడి తీసుకున్న వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. అదృష్టం లేకపోతే ఐఎంసీ ఐడి దొరకదు. ఐఎంసీ ఐడి మీకు దొరికిందంటే మీకు అదృష్టం ఉన్నట్లే. కానీ దాన్ని మీరు ఏ విధంగా మీరు మార్చుకోవాలనుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా మీరు గెయిన్ అవ్వాలనుకుంటున్నారు, దానికి మీకు ఎవరు సపోర్ట్ కావాలి, మీరే అడగాలి, మీరే కూర్చోవాలి, మీరే తీసుకోవాలి. ఇది మీ బిజినెస్, కంపెనీది కాదు, అప్లైన్ కాదు, డౌన్ లైన్ కాదు, ఎవరిది కాదు. మీరు కావాలనుకుంటే బిజినెస్ మీది, మీరు డిసైడ్ అవ్వండి అంతే. వారు వన్ సైడ్ అయిపోతుంది. డిసైడ్ అవ్వాలి సార్ ఫస్ట్. జిఎస్ఆర్ గారిని అందరూ అమితంగా ఇష్టపడతారు సార్. ఎంఎస్ఆర్ గారు ఇష్టపడడంలో అర్థం ఉంది, ఎందుకంటే మీరు అందరూ ఒక ట్రావెల్ చేశారు కాబట్టి. సో అలాగే అంటే అప్లైనరా ఇష్టపడడంలో ఒక అర్థం ఉంటుంది సార్. కానీ మిమ్మల్ని అమితంగా ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నాడండి, ఎప్పుడు చూసినా ఆయన మీ పేరే జపం చేస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టం ఆయన అంటే, మిరియాల రమణ గారు. ఆయనకి మీకు జర్నీ ఒక్కసారి ఒక మాటలో చెప్పండి. మేమిద్దరం నెట్వర్క్ పురుగులు అండి. పురుగులు అంటారు, నెట్వర్క్ పురుగులు. అలా అనేవాళ్ళు మమ్మల్ని, పిచ్చోళ్ళు అనేవాళ్ళు అండి. పిచ్చోళ్ళు అంటే మేము కొన్ని బిజినెస్లు చేసామండి, చాలా బిజినెస్లు మేము కూడా, కానీ కలిసి చేయలేదు. పిచ్చేతనం ఏంటంటే ఆయన వేరే టీము, నేను వేరే టీము. చాలా బిజినెస్లు పోటీ చేసాం. చాలా అంటే రిలేషన్ ఉండేది, అన్ని కలిసి ఉండేవాళ్ళం, కానీ బిజినెస్కి వచ్చేసరికి వేరే అయిపోయింది. లాస్ట్కి ఇప్పుడు ఐఎంసీకి వచ్చేసరికి ఏంటంటే నేను పట్టుకున్నాను అనమాట. మనల్ని వదలలేదండి. మీరు నమ్మరు, ఎన్ని కుప్పు గెంతలు వేసేవాడు మీకు తెలియదండి. నేను ఎలాగైతే ఎంఎస్ఆర్ గారు కుప్పు గెంతలు వేయించానో, నాకు ఆయన మామూలు కాదండి. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఆయనకు నాలెడ్జ్ ఉంది, ఆయన దగ్గర కెపాసిటీ ఉంది, ఒక క్యాపబిలిటీ ఉందని నేను లైవ్ లో చూశాను కదా సార్. నాతో పాటు తెలుసు కాబట్టి నేను పేషెన్సీతో వెయిట్ చేశాను సార్. ఫ్రెండ్స్, మీకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక లీడర్ని టచ్ చేస్తున్నారంటే, ఒక లీడర్ రావట్లేదంటే, ఒక లీడర్ టైం పడుతుందంటే, మీరు పేషెన్సీతో వెయిట్ చేసి ప్రతి పాయింట్ వాళ్ళకి అర్థమైనంత వరకు చెప్తుండాలి. అర్థం అవ్వాలి. సింపుల్ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఖాన్ గారిని తీసుకోండి, ఒక 6-7 నెలలు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు? గత అనుభవాలు. ఎంఎస్ఆర్ గారిని ఇంచుమించి 3 నెలల పాటు నేను కూడా ఫోన్ కూడా ఎత్తలేదు. కాబట్టి ఆయన బలవంతంగా నా ఐడియా ఆయన ఇచ్చారు. నాకు తెలియదు. నాకు తెలిస్తే అయినవనేమో, బిజినెస్ తెలియదు కదా సార్. అలాగే రామకృష్ణ గారు సపోజ్ ఎంఎస్ఆర్ గారిని ఇంతకు ముందు బిజినెస్ లో మేము కలిసి వేరే బిజినెస్ చేసాం. ఈ బిజినెస్ లో రామకృష్ణ గారు తీసుకొచ్చి ఆయన అయితే ఇంకా ఆ పేషెంట్స్కి అయితే ఇంక మరి చూడక్కర్లేదు. ఎందుకు తెలుసండి? చాలాసార్లు కథలు చెప్తుంటాం. ఈ పర్సన్ లో ఆ క్యాపబిలిటీ ఉంది, ఆయన చూశాడు కాబట్టి వదలలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఎవరైతే మనం ఒక పర్సన్ కి ఆయనకి డెడికేషన్ ఉంది, టైం అవ్వట్లేదో, లేకపోతే ఆయన చేస్తున్న బిజినెస్ లో ప్రాబ్లం వల్ల అవ్వట్లేదో, ఏదో మనం దాన్ని కనిపెట్టాలి. ఎంఎస్ఆర్ గారు నన్ను దాన్ని కనిపెట్టారు. ఏం కనిపెట్టారు తెలుసండి? ఈయన ఖాళీ లేదు, అర్థమైపోయింది. డబ్బులు ప్రాబ్లం లేదు, అర్థమైపోయింది. కారు అన్ని ఉన్నాయి, కానీ ఈయన మనకి ఇలాగ లొంగడం. కాబట్టి ఏం చేయాలి? అట్నుంచి నరుక్కోవాలి, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. ఏం చేయాలి? అప్పుడు ఏంటి ఈయనకి సిచ్యువేషన్ అంటే, అప్పుడు మా మిస్సెస్ గారికి ఏదైతే హెల్త్ చిన్న ఇష్యూ ఉందో దాన్ని పట్టుకొని, సరే ఇది వాడండి అన్నారు. అప్పుడు ఎప్పుడైతే అది రిజల్ట్ వచ్చిందో, ఇంకా అక్కడి నుంచి నేనే ఆలోచించినప్పుడు ఆయన నాకేం చెప్పలేదండి. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు ఒక షాప్ ఇప్పించండి, అందుకే స్టిల్ ఈ రోజు కూడా షాప్ విషయంలో, ఆటి విషయంలో నేను ఆయన ఏం అడగలేను కూడా, ఏదైనా ఏం అడగలేదు. ఎందుకంటే నేను ఆయన వెనకతలు పడి ఇప్పిస్తే, ఆయన అప్పటికే అక్తర్ గారికి మాకు పెద్ద పరిచయం లేదండి. కానీ ఏదో ఒకలాగా అలా మాట్లాడి మనకి ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది. షాప్ పెట్టాం కాబట్టి ఈ రోజు ఎంతమంది మనం ఉన్నాం సార్, నాతో సహా. లేకపోతే ఎవ్వరము తీసుకోలేమండి. చాలా మంది చైర్మన్ స్టార్స్ మాకు వాళ్ళతో ఉన్న రిలేషన్, వాళ్ళు మాకు ఇచ్చిన ఆపర్చునిటీ అండి, స్నేహం. చాలా మంది చెప్తూ ఉంటారండి, ఆ రోజుల్లో కోవిడ్ టైంలో నిజంగా ఫస్ట్ కూడా మీరు మాట చెప్పారు ఫ్లోలో, అది చాలా మంది కనెక్ట్ అయిందో లేదో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను సార్. హరిద్వార్ నుంచి స్టాక్ వస్తే కాకినాడ, ఎస్పెషల్ మా జంపావారు చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో ప్రోడక్ట్లు పంచామంటేనండి, అప్పట్లో భాస్కర సంజీవిని కూడా లేదు కాకినాడలో, మ్యాక్ అప్పుడు టీడీ. ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చి, అంటే యాక్చువల్ గా ఓపెన్ సీక్రెట్ అని చాలా మంది పరిచయం తెలుసు,
జిఎస్ఆర్ గారిది పెద్ద చేయండి, పని అయిపోవాలంటాడు ఆయన, లెక్కలు వేసుకోరు. అలాగే మొదటిసారి మీ ఫారెన్ టూర్ గురించి చెప్పండి. ఒక క్వశ్చన్ వచ్చింది, అడగాల్సిన వ్యక్తి అడిగారండి ప్రశ్న, అది మీరు చాట్ బాక్స్ లో చూసుకుంటాం. అంటే వాస్తవంగా అయితే అదే కదా సార్, నేను అప్పటికి ఐఎంసీ Foreign రాకముందే tours. నేను 2 ఫారెన్ టూర్ వెళ్ళాను సార్. 2 వెళ్ళారు, ఓకే. డబ్బులు వెళ్ళక ఖర్చు పెట్టుకుని వెళ్ళారా? ఏదండి? డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళారా? అంతే కదండి, దగ్గర దగ్గర 50,000 దాటి ఒక్కో దానికి ఓకే. ఖర్చు పెట్టి వెళ్ళాము. అయితే అప్పుడు ఐఎంసీకి వచ్చిన తర్వాత ఏమైందంటే కంపల్సరీ ఫారెన్ టూర్ తోలకు ఎఫెక్ట్ ఎలాగుండదని నాకు తెలుసు అండి. చెప్పాను కింద మీకు, కరోనాలో మేమే వ్యాక్సిన్ వేసుకోలేదు సార్. ఆ విషయంలో 100% ఆ క్రెడిట్ అంతా అఖ్తర్ గారికి సార్. అది కరోనా అయింది, వ్యాక్సిన్ వేసుకోలేదు, ఫారెన్ టూర్ అచీవ్ అయ్యాం. పుకెట్ అండి, శ్రీలంక అచీవ్ అయ్యాం. కంపెనీ పుకెట్ తీసుకెళ్ళింది. తీసుకెళ్తే అప్పుడు ఫుల్ కరోనా అండి, అప్పుడే రిలీవ్ అయింది. కంపల్సరీ సర్టిఫికేట్ కావాలన్నారు. నేను వ్యాక్సిన్ వేసుకోలేదు, సర్టిఫికేట్ ఎలాగ వస్తుంది? రాదు కదా. శ్రీధర్ గారు అందరూ టికెట్లు అన్నీ అయిపోయి ఇలా రెడీ అయిపోయారు. నాకు ఒక్కడికి డాక్టర్ అవ్వలేదు. ఖాన్ గారు ఇది అరేంజ్ చేశారని చెప్పేవారు అప్పుడు. అప్పుడు ఏం చేసిన డాక్టర్ గారు, సిఎస్ఆర్ గారు అంటే అప్పుడు నేను పెద్ద పరిచయం కూడా లేదు కదా సార్. ఒక పర్సన్ మన కోసం చేస్తానంటే కంపెనీలో ఎలాంటి పర్సన్స్ మనకు ఉన్నారనేది మనం దానికి మనం ఫిదా అవ్వాలి సార్. నాకు ఫోన్ చేసి, సిఎస్ఆర్ గారు మీ ఆధార్ కార్డు పెట్టండి అన్నాడు ఆయన. సరే పెట్టాను. పెట్టిన వెంటనే మధ్యాహ్నం కల్లా వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా సర్టిఫికేట్ నాకు పంపించారు, తయారు చేయించి అక్కడ హైదరాబాద్ లో. పంపించిన వెంటనే నేను కంపెనీకి ఫోన్ చేశాను సార్. కంపెనీ లేదండి, మీ టికెట్లు లేవు, టికెట్లు మీకు చేస్తాం, ఆ ఫ్లైట్ బుక్ ఫుల్ అయిపోయింది, మీకు మరి అవ్వదు, ఫ్లైట్ మారాలి, అందరూ ముంబైలో ఎక్కుతున్నారు. లేదా అయితే నేను కలకత్తా, మీరు వెళ్తానంటే కలకత్తా ఎక్కాలన్నారండి. అంటే అప్పుడు ఏం చేశానంటే నేను పర్సనల్ గా కలకత్తాకి 2 టికెట్లు తీసుకొని అప్ అండ్ డౌన్ తీసుకొని కలకత్తా వెళ్తే అక్కడ ఏమైంది అనుకున్నారు, నా పాస్పోర్ట్ అంతా కూడా కంపెనీలో ఉండిపోయింది సార్. నైట్ కంపెనీ నుంచి భారతి మేడం గారు ఉంటారు కదా, ఆవిడ ప్లస్ అఖ్తర్ గారు నైట్ 12:30 వరకు నన్ను ఫాలోఅప్ చేశారండి. నేను ఇక్కడ వైజాగ్ ఫ్లైట్ ఎక్కి కలకత్తా దిగి టెర్మినల్ మారి 1 గంటకి నాకు ఐఎంసీ నుంచి అప్పుడు పాస్పోర్ట్ వచ్చిందండి కోల్కత్తా. అక్కడ దిగి ఆ నైట్ మళ్ళీ అక్కడి నుంచి అప్పుడు బుగ్గెట్కి వెళ్ళాం. రిటర్న్ ఏమైంది, మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. అక్కడ కూడా కరోనా రిటర్న్ కంపల్సరీగా అక్కడ టెస్ట్ చేయించుకొని రావాలి. అక్కడ ఎవరైనా మనకు తెలిసిన ఉంటారు, బుకెట్ లో డాక్టర్లు లేదు కదా. అప్పుడు మళ్ళీ అఖ్తర్ గారే తీసుకొని ఎవరైతే వాళ్ళు మనకి ఈ టూర్ గైడ్ తీసుకొని లోకల్ అక్కడ ఆ లోకల్ ఒక లేడీ ఒక ఆవిడ ఉండేదండి, ఆవిడ తీసుకొని అక్కడ లోకల్ హాస్పిటల్ తీసుకెళ్లి నాకు టెస్ట్ చేయించి ప్రాబ్లం ఏ లేదని చెప్పి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళతో పాటు నేను కలకత్తా వెళ్ళానండి. వీళ్ళందరూ ముంబై వచ్చేసారు మన టీం అంతా. నేను ఒక్కడే మళ్ళీ కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి మళ్ళీ వైజాగ్. అది చాలా ఎక్స్పీరియన్స్ అండి. కానీ ఆ టూర్ మాత్రం సూపర్ అండి. ఫుకెట్ లో మాత్రం 5 రోజులు ఉన్నామండి. ఎక్సలెంట్ గా మళ్ళీ ఎప్పుడు ఫారెన్ టూర్ వెళ్తామా అనే ఇంట్రెస్ట్ అయితే తీసుకొచ్చిందండి కంపెనీ. మేము వచ్చిన కొత్తలో మీరు బ్యాంకాక్ వెళ్ళారు. అవునండి. అప్పుడే నేను వచ్చిన మంత్ లోనే మీరు, ఎంఎస్ఆర్ గారు, ఖాన్ గారు, శ్రీధర్ గారు, మీ నలుగురు వెళ్ళారు. అవునండి. ఫోటోలు అవి చాలా హడావుడి ఫోటోలు పెట్టారు. అది అంబాసిడర్ సార్ అబౌవ్ కి ఇచ్చారండి అప్పుడు బ్యాంకాక్. అప్పుడు అంతకుముందు నేను బుకెట్ వెళ్ళాను, నేను అప్పటికి శ్రీలంక వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత ఇదండి. తర్వాత కాశ్మీర్ వెళ్ళాం సార్. అదొక వండర్ అనమాట. కాశ్మీర్ వెళ్ళాము, అదే ఒక వండర్. మేము నలుగురే మళ్ళీ వెళ్ళాం, నేను, శ్రీధర్ గారు, ఖాన్ గారు, ఎంఎస్ఆర్ గారు వెళ్ళాను సార్ కాశ్మీర్. అలా చాలా ఎక్సలెంట్ అనమాట. నేను ఫస్ట్ టైం కదండి అవకాశం ఐఎంసీ ద్వారా వచ్చింది. ఫ్రెండ్స్ ఒకటి మీరు పేర్లు చెప్పారు కాబట్టి ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేశారు కదా, ఈ నలుగురు గురించి చెప్తారా నాకు, మాకు అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ అబౌట్ ఖాన్జీ? ఖాన్ గారితో మీకున్న పరిచయం? ఖాన్ గారు అంటే మరి ఆయన అది యూత్ ఐకాన్ సార్. ఎక్కడికి వెళ్ళినా చిన్న రోడ్లో దూరిపోతుంటాడు, దొరకడం మాకు. ఆయన దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అంటారు కదా, ప్రేమతో గెలిచేస్తుంటాడు మనుషుల్ని, మామూలుగా కాదు. చాలా అంటే రూమ్ లో ఎంఎస్ఆర్ గారు ఆయన ఒక రూమ్ అండి, నేను, శ్రీధర్ గారు ఒక రూమ్. చాలా చాలా ఎంజాయ్ చేశాం సార్. అక్కడ ఏ టీమ్ లా ఏంటి అది ఎప్పుడు ఏ రోజు లేదండి. భగవంతుడి దయ వల్ల 2 ఎంఎస్ఆర్ గారు గైడ్ వల్ల. అంటే ఆయన ఎప్పుడు కూడా అందరినీ ఒకేలాగా అందరం కలిసే ఉందాం, జాగ్రత్త చేసుకుందాం అనే కాన్సెప్ట్ లో ఉండడం వలన మాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు సార్. ఎవరితో కూడా ఆ డిస్టర్బెన్స్ రాలేదు. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఒకే ఒక పాయింట్ మీరు రాసుకోవచ్చు ఈ పాయింట్. ఎందుకంటే మీరు ఐఎంసీలో ఉన్నారు అంటే మీకు ఏమి కావాలో అది వస్తుంది, మీ ఇష్టం. మనీ కావాలా, హెల్త్ కావాలా, సెక్యూరిటీ కావాలా, ఫారెన్ టూర్లు కావాలా, కారు కావాలా, ఇల్లు కావాలి, ఏది కావాలంటే అది వచ్చే ఒకే ఒక కంపెనీ ఐఎంసీ. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి.
మీరు ఏది కావాలంటే అది ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అదొక్కటే. ఏం చేయాలి అనేది తెలుసుకుంటూ చాలండి, ఏం అక్కర్లేదు, ఏం చేయాలి అంతే. ఇప్పుడు ఏదైతే మన అదృష్టం ఏంటంటే ఈ జూమ్ మీటింగ్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని మనకున్న టైం ని వేస్ట్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్, చాలు. వాట్ అబౌట్ శ్రీధర్ జీ? ఒక్కసారి శ్రీధర్ గారి గురించి కూడా ఒక మాట మీ చెప్పాను కదా నోట సార్, ఇప్పుడు ఆయన వినాలన్నారు. అంటే అంత ఈజీగా రారు సార్ ఆయన. అదే ఆయన మీరు డైరెక్ట్ ఎంఎస్ఆర్ గారు ఆయన చెప్పినా రాని సొంత తమ్ముడు. రారండి. ఆయన అంతా ఒక క్యాలిక్యులేషన్ లో ఉంటారు సార్. నాకు చాలా ఇష్టం ఆయన తాలూకా క్యాలిక్యులేషన్, ఆయన వాయిస్ కానీ నేను చాలా ఇదవుతాను. ఎందుకంటే ప్రతిదీ ఒక సిస్టమ్ ముందే ఆయన ఏర్పరచుకొని దానికోసం పనిచేస్తూ ఉంటారు. అలా మేము ఎప్పుడైతే చైర్మన్ అయిన తర్వాత మా ఇన్కమ్ ₹1,00,000 దాటిపోతున్నప్పుడు అప్పుడే వచ్చారండి. వచ్చి ఇమీడియట్ గా మాతో పాటు ఈక్వల్ గా పరిగెట్టారు. నేను అదే మీకు చెప్పాను కదా, ఆయనకు ఒక ఇది ఉంటుంది, అది దాటిందంటే ఇంకా అక్కడి నుంచి చాలా ఎక్సలెంట్ పర్సన్ అండి. ఆయన కూడా అనకూడదు కానీ నాకంటే ఫైనాన్షియల్ గా అప్పటికే వెల్ సెటిల్డ్ ఆయన కూడా. ఆ తర్వాత బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ అన్ని కామన్ గా ఉంటాయండి. ఆ ఆయన కూడా ఆ పర్సన్ ఇంకా అంటే గుడ్ పర్సన్. నేను శ్రీధర్ గారు పుకెట్ వెళ్ళాం, నేను ఆయన బ్యాంకాక్ వెళ్ళాం, నేను ఆయన కాశ్మీర్ వెళ్ళాం. చాలా ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేస్తామండి. ఎక్సలెంట్ పర్సన్ అనమాట. టీమ్ లో ఉండడం అదొక. ఇప్పుడు చాలా విషయాలు మీకు తెలిసినవి మేము అడుగుతున్నాం కదా సార్. మాకు తెలియని విషయాలు ఏమన్నా అబౌట్ ఎంఎస్ఆర్ గారి గురించి ఏమన్నా చెప్తారు? ఆయనకి బాగా క్లోజ్ గా ఉండే అంటే హార్డ్ వర్కర్ తెలియని అండి, విషయాలు అంటే డెడికేటెడ్, తెలియని విషయాలు ఏం లేదు పేషెన్సీ. సార్. యాక్చువల్ గా తెలియని విషయాలు ఏంటంటే ఒక జాబ్ అనేది ఓన్లీ జస్ట్ ఒబేది బాస్ అనే ఒక నినాదంతో ఆయన ఉండేవాళ్ళండి. జాబ్ అంటే అదే, దాన్ని ఎలాగైనా మనం బీట్అవుట్ చేయాలని రిస్క్ తీసుకొని ఆయన బయటకు వచ్చేసారు సార్, వాస్తవం చెప్తున్నాను. వచ్చిన నా తర్వాత ప్రశ్నలో ఆయన పడే ఇన్నర్ మీనింగ్ ఏంటంటే గురూజీ, చాలా మందికి అప్లైనర్ ఆలోచన తెలియదు. సో అప్లైనర్ ఇంటెన్షన్ తెలియదు. బీవీ లేకపోతే మెయింటెనెన్స్ లేకపోతే క్వాలిఫైడ్ ఎందుకు చేస్తున్నారు, ఆయనకి ఏదో వస్తుందని చేస్తున్నారు అనుకునే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. ఉండేవారు ఇప్పుడు లేరు, ఉంటారు, కొన్నాళ్ళు ఉంటారన్నారు అంటారు. అలాగా ఈ లెజెండ్ టీమ్ లో తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి అండి. తను తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా చాలా మందిని దృష్టిలో పెట్టుకుని చేసే వ్యక్తి. సో ఆయన్ని మొదటి నుంచి మీరు గమనించారు కదా, అంటే మీ ఆలోచనల ద్వారా ఈరోజు చాలా మందికి అప్లైనర్ ఒక ఆలోచన ఏంటి, ఉద్దేశం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి అని తెలుస్తుంది అనేది నా ఈ ప్రశ్న సార్. అంటే ఆయన ప్రతిదీ మాక్సిమం బిజినెస్ వచ్చేటప్పుడు నమ్మేవాళ్ళు సార్. ఫస్ట్ నమ్మి అందులో స్టడీ చేసినది బాగుందని తర్వాత ఎంటర్ అయ్యి మాకు చెప్పేవాళ్ళు. స్టడీ చేయకుండా చేసేవాళ్ళు, కానీ కంపెనీలు మోసం చేసేసారు. దానివల్ల ఏమైందంటే అనకూడదు కానీ నాకు అంత ఇబ్బంది రాలేదు, కానీ ఆయన లైఫ్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారండి. చాలా పెయిన్ ఉంది ఆయనకి, మనకంటే ఎక్కువ పెయిన్ ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న వ్యక్తి అండి. ఐసీడబ్ల్యూ ప్రొఫెసర్ అంటే ఆ సమస్య కాదు. అలాంటి వ్యక్తి చిన్న చిన్నవి ఒక్కొక్క టైంలో మేము ఆలోచించేటప్పటికి ఇన్సూరెన్స్ లో మేనేజర్ వెళ్ళేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆయనకి ఎప్పుడు నేను ఆ విషయం డిస్కస్ చేయలేదు, కానీ మనకేంటి, మన క్వాలిఫికేషన్ ఏంటి, ఏంటిది, అందరికి మనం వెళ్ళి ఏంటి దీని సిచ్యువేషన్ ఏంటి అనిపించేది. కానీ ఆయన వదలలేదు. ఎప్పుడు కలిసినప్పుడు అనుకునే వాళ్ళం ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని. మీరు నమ్మరు, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దామని మేము నలుగురం కలిపి ఒక కంపెనీ పెట్టాం సార్. నేను, ఎంఎస్ఆర్ గారు, ఇంకొక ఇద్దరు ఉన్నారులేండి, వాళ్ళ పేర్లు అవసరం లేదు. నలుగురం కలిపి ఎన్ఎంఈఎస్సి అనే కంపెనీ పెట్టాం సార్. నెట్వర్క్ కంపెనీ పెట్టాం. ఫారం రిజిస్ట్రేషన్ చేసి ఇవన్నీ చేసి అన్ని చేసిన దాన్ని కూడా చాలా వరకు నేను తీసుకెళ్ళాను ఇన్సూరెన్స్ బేస్ లో. అంటే అంత పెయిన్ ఉండేది. ఆ కంపెనీలో కూడా నలుగురిలో మేము ముగ్గురు సైడ్ అయిపోయింది సార్. వాస్తవం చెప్తున్నాను. ఎందుకు సైడ్ అయిపోయామంటే చేయలేక, వాస్తవం ఇదే, చేయలేక ఇన్సూరెన్స్ బేస్ తగ్గిపోయింది. కానీ ఈయన పట్టువదన విక్రమార్కుల కొన్నాళ్ళ పాటు దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఒక కంపెనీ మళ్ళీ ఒక ఫ్రెండ్ వచ్చి మళ్ళీ నీకెందుకు కంపెనీ నేను పెడతానని తీసుకెళ్లి మళ్ళీ ఆయనకి ఏదో చెప్పారండి, ఏదో చెప్పి ఏదో చేద్దాం అనుకున్నాం. అది మళ్ళీ దానిలోకి మళ్ళీ వెళ్ళాం మేమందరం. దానిలో కూడా ఇబ్బంది పడ్డాం. ఆయన మాకంటే ఎక్కువ ఆయన సఫర్ అయ్యారు. తర్వాత వచ్చింది ఐఎంసీ అండి. అందుకేంటంటే ఎప్పుడు ఆయన చెప్పగానే మేము నో అనం ఫస్ట్. అయితే ఎందుకు ఆ నో అనేస్తాం, ఏమైనా భయంతో ఫోన్ ఎత్తేవాళ్ళం కాదండి. ఇదే కారణం. ఫోన్ ఎందుకు ఎత్తలేదనే రీజన్ ఇదే. నో అనే అనలేం. అందుకని తెలియదు. నా ఐడి అయితే నాకు చెప్పకుండా ఇస్తారు. నాకు తెలియదు. ఓటీపీ ఆయన ఇంకొక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ తో ఐడి క్రియేట్ చేసేసి తర్వాత నా ఫోన్ నెంబర్ యాడ్ చేసి దాన్ని చేసిన తర్వాత మా మిస్సెస్ ఐడి వేసాం. అందులో మళ్ళీ ఏంటంటే ఇంకొక మిరాకిల్ జరిగిందండి. అప్పుడు చైర్మన్ ఇప్పుడులా కాదు కదండి. అప్పుడు నేను మా మిస్సెస్ ఇద్దరం చైర్మన్ అయ్యాం. ఇద్దరు చైర్మన్, ఫస్ట్ ఇద్దరు చైర్మన్ అవ్వడం. అప్పుడు మాకు బాలి ట్రిప్ అచీవ్ అయ్యాం ఇద్దరం కూడా. అచీవ్ అయితే కరోనా. అందుకని మాకు ఏం చేశారంటే మనిషికి 50,000 ఇచ్చింది కంపెనీ. అదొక మిరాకిల్ అండి.
ఏ కంపెనీ వాళ్ళకి ఇవ్వదు సార్. ఫారెన్ టూర్ వేయమంటే ఓకే పోయింది కదా, కరోనా కదా, తూచ్ అయిపోయింది, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో టూర్ వస్తుంది కదా అంటారు తప్ప దానికి సంబంధించింది క్లియర్ చేయరు. కానీ కంపెనీ అంత ట్రాన్స్పరెంట్ గా ఉందండి. డౌట్ లేదు సార్, 100% మనం అందరం అనుకున్న గోల్కి వెళ్తాం. కాకపోతే దయచేసి ఫ్రెండ్స్ అందరికి నేను చెప్పేది అయితే కొంచెం పేషెన్సీగా ఉండండి. మీరు చేయవలసిన పని ఆపొద్దు, మీరు చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళండి, లైవ్ లో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్త్ కోసం అయితే ప్రోడక్ట్లు వాడండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన అదృష్టం అది. దాంతో పాటు ఇది మీరు ఎప్పుడైతే కొంచెం మీరు ఈ నేను ఇందాక మీకు చెప్పింది ఒకటే, మనం లైఫ్ కోసం వచ్చామా లంచ్ కోసం వచ్చామా, ఇది మాత్రం ఆలోచించుకోండి. మనం వచ్చింది లంచ్ కోసం కాదు, 100% లైఫ్ కోసమే మన ఐఎంసీలో ఎంటర్ అయ్యాం. లంచ్ కోసం కాదు అని మీరు నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్, మీకు మీరే తీసుకోండి. మనకంటే తోపులు ఎవరు లేరు, మనమే మనమే. కానీ మీకు అదృష్టం ఏంటంటే కంపెనీ అవ్వచ్చు, మన టీంలో అవ్వచ్చు, చాలా మంది అంటే ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఖాన్ గారు అవ్వచ్చు, మన విశ్వనాథన్ గారు అవ్వచ్చు, లేకపోతే మన కిషోర్ గారు అవ్వచ్చు, అలాగే మనకి రాబర్ట్ గారు అవ్వచ్చు, జంపా శ్రీనివాస్ గారు అవ్వచ్చు, ఇప్పుడు శ్రీధర్ గారు అవ్వచ్చు, ఎంఎస్ఆర్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరిమైనా కూడా టీములతో పని లేకుండా మనం వర్క్ చేస్తున్నాం అందరం కూడా. అది మనం చాలా అంటే హ్యాపీ అండి. ఇంకా వేరే ఎక్కడ ఏ టీంలో ఉండదు సార్ అలాగే. కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క నచ్చొచ్చు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాబర్ట్ గారు మాట్లాడుతుంటారు. నేను మార్నింగ్ మీకు తెలియదు కానండి, మిమ్మల్ని బాగా వాడుకుంటాను సార్. నేను మార్నింగ్ ఏం చేస్తానంటే జూమ్ ఆన్ చేసేసి నేను అక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంటాను. అందరూ వింటారు వచ్చి, ఎవరు సార్ అయినా అంత బాగా చెప్తాను రేట్ సార్. ఎక్స్ప్రెస్ కూడా భలే ఉంటుందండి. మీరు అంటే శాస్త్రాలు పడుస్తుంటారు కదా, చెప్తుంటారు, ఎవరు సార్ అయినా అంత బాగా చెప్తున్నారా. అలాగే ఒక 5గురు షుగర్ మీరు మాట్లాడిన మాటలకే 5గురు షుగర్ పేషెంట్లు దొరికారు నాకు. నేను ఆన్ చేసి ఉంచేస్తున్నాను అక్కడ, గట్టు మీద పెట్టేసి ఎక్సర్సైజ్ చేస్తుంటాం. వాయిస్ అలా వస్తూనే ఉంటుంది అనమాట. అంటే చెప్తున్నాను, అంటే ఒక్కొక్క వాయిస్ కి ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారండి. అది ఎవరిదైనా మనకు తెలియదు. అందుకని మనం అందరం ఈ విధంగా చేయడం వల్ల మన అన్ని టీముల్ని మనం సక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు ఈరోజు మీరు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి మళ్ళీ నాకు అవకాశం రావాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగానండి. మీరు ఇమీడియట్ గా చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీ మిరియాల రమణ గారు ఆయన టీం ఫోన్ చేసుకుంటారు, విన్నారా మా గురువు గారు ఎలా చెప్పారు అని, ఎప్పుడో ఇద్దరు అలా కలిసి చేసామని ఆయన మాట్లాడుకుంటారు టీంతో. అప్లైనర్తో మీతో ఫోన్ చేసి మాట్లాడతారు. నేను అడగమల్ల క్వశ్చన్లు అడగలేండి తమ్ముడు అని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడండి ఆయన. ఇవన్నీ పక్కన పెడితే, సో మీరు ఎంఎస్ఆర్ గారితో ఒకసారి మీరు ఫోన్ చేసి మాట్లాడుకుంటే మిమ్మల్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2025 ఎండింగ్ లోపల ఇంకొక ఈ ఆర్కెన్ లో నెక్స్ట్ పొజిషన్ తీసుకున్న, చూసారండి, యాక్చువల్ గా ఫ్లోలో వెళ్ళాలి మనది. మధ్యలో మా గోవిందాచార్యులు గారు రావాలి, మీరు రావాలి. యాక్చువల్ గా మీరు మిస్ అయ్యేసరికి నాకు మెంటలో వచ్చేసింది, మా గురువు గారు దొరకలేదు అని. ఇప్పుడు గోవిందాచార్యులు గారిని నేను ఇన్వైట్ చేయాలండి యాక్చువల్ గా, ఎందుకంటే రీసెంట్ గా వచ్చారు మన లెజెండ్ టీమ్ లో. అనుకున్న 100లో ఆయన ఫస్ట్ వ్యక్తి. కానీ ఆ కన్ఫ్యూజన్ లోని ఆయనకున్న ఆరోగ్య సిచ్యువేషన్ వేరే పర్సన్ వచ్చేసారండి. ఎవరండి, మన డాక్టర్ గారు వచ్చేసారు మీ మొబైల్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ మాకు ఒక షెడ్యూల్ ఉందని ఎంఎస్ఆర్ గారు మేము అనుకున్నాం నెక్స్ట్ ఈ పర్సన్ పిలవాలి అని. ఆ తర్వాత ఇంకో పర్సన్ ఉన్నారు సార్, మళ్ళీ మీ ద్వారానే బ్రేక్ చేస్తాం, వాళ్ళని పిలవం. అప్పుడు మీరు కొత్త పిన్ ఎలాగో చేంజ్ అయిపోతారు కాబట్టి ఏ క్రౌనోని ఖచ్చితంగా మేము పిలుస్తాం సార్. సో భగవంతుడు మీ కష్టం మేము చూడలేదు కానండి, చిన్నప్పటి నుంచి ఆయన చూసాడు. మీకు అన్ని రకాలుగా కూడా ఆయన ప్రతి సందర్భంలో ఒక్కొక్క గరిటి ప్రసాదం ఇస్తూనే ఉన్నాడండి. ఇప్పుడు మొత్తం మీకు దాన్ని ఏమంటారు, ఆ పాత్ర మొత్తం అక్షయ పాత్ర మీ చేతులు పెట్టేస్తారు సార్. మేము చాలా ప్రశ్నలు అడిగాం సార్. రీజన్ ఏంటంటే, చాలా మంది చేసిన కంపెనీలు అద్భుతాలు అని చెప్పేసి ఇక్కడ వదిలేసి అందులోకి వెళ్ళిపోతున్నారు. చాలా మందికి నేను కొన్ని సాంగ్స్ అవి రాస్తూ ఉంటానని, కొటేషన్ రాస్తూ ఉంటాను. నేను చెప్తూ ఉంటానండి, విజేతలు అంటే ఎవరైతే ఓటమి తీసుకున్నారో ఆ ఓడిపోయిన వ్యక్తికి ఉన్న డౌట్ ని, ఓడిపోయిన వ్యక్తి వదిలేసిన దాన్ని విజేతలు పట్టుకుని సక్సెస్ అవుతారు. విజేతలు వదిలేస్తారు, దీని అనవసరం, దీన్ని పట్టుకోకూడదు అని. దాన్ని వీళ్ళు పట్టుకుని మహాప్రసాదంలో పట్టుకుని అక్కడే ఏడుస్తారు అని చెప్తాను. అలాగే ఇప్పుడు మీరు చాలా కంపెనీస్ ని వదిలేశారు. మీరు ఈరోజు పర్ మంత్ 1 lakh తీసుకుంటున్నారు. ఎంఎస్ఆర్ గారు అనే వ్యక్తి అద్భుతమైన పొజిషన్ లో ఉన్నారు. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మీరు అందరూ వదిలేసిన కంపెనీలని ఇంకా బయట దాన్ని పూజిస్తున్నారు. కంపెనీని తక్కువ అనట్లేదని, దాన్ని సెర్చ్ చేసి అనుభవం, ఓల్డ్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ సెల్లింగ్ అనుభవం వ్యక్తులు వదిలేసినవి ఇంకా చాలా మంది రెండో కంపెనీలా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకసారి మీరు నాతో మాట్లాడండి. అంటే హ్యూమన్ రిలేషన్స్ ని కమర్షియల్ గా మార్చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆల్రెడీ డబ్బు సంపాదించాలి అంటే రియల్ ఎస్టేటే
అనేది ఒక పెద్ద ముద్ర అండి, ఒక భూమి. మా చిన్నప్పుడు అప్పటి వరకు మేము చూసేది చాలా మంది. ఒక టైం అయిన తర్వాత వాళ్ళ ఇల్లు, వాళ్ళ కార్లు, వాళ్ళ వైట్ అండ్ వైట్లు వేసుకుని మారిపోతే నాకు అనిపించింది డబ్బు సంపాదించడం ఇంత ఈజీయా అని 10th క్లాస్ లోపు. అప్పుడు రియల్ ఎస్టేట్ అనేవారు. అలాంటి రియల్ ఎస్టేట్ లో ఫీల్డ్ లో ఉన్న మీరు, మీకున్న రిలేషన్స్ లో ఎస్పెషల్ ఐఎంసీ పీపుల్ చాలా మందిని ఇన్వైట్ చేసేసి మీతో పాటు బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. కానీ మీరు నాతో మాట అన్నారు, రాబర్ట్ గారు ఇక్కడ వాళ్ళు వచ్చింది ఐఎంసీకి, వాళ్ళకి మన సర్వీస్ ఇవ్వాల్సింది ఐఎంసీకి. సో దాన్ని మీరు అంత స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు కొంతమంది ఇందాక మనం అనుకున్నట్టు చాలా మంది కంఫర్ట్ జోన్ లో ఉంటారు సార్. అదర్ మనీ కూడా ఉంటుంది, వాళ్ళకి ఇంకా వేరే చేయవలసిన అవసరం లేదండి. మనం చెప్పినా కూడా మన టైం వేస్ట్ అయిపోతుంది సార్. మన అదే పెద్ద మిస్టేక్ ఏంటంటే అది, వాళ్ళకి ప్రొడక్ట్లు వాడడానికి డెమో చెప్పి గట్టిగా పట్టుకుంటే ప్రొడక్ట్ వాడుకుంటారు. వాళ్ళకి మనం బిజినెస్ చెప్పి బిజినెస్ లోకి తీసుకురావాలని మనం ప్రయత్నం చేస్తాం చూడండి, మన టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ప్రోడక్ట్ వాడుతున్నామండి, ఎప్పుడోకప్పుడు వస్తారు వాళ్ళు, వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు. దానికి ఏం మనం దానికోసం వెయిట్ చేయక్కర్లే, కానీ కంటిన్యూ ఫాలోఅప్ చేసుకోవాలి మనం. నా ప్రశ్న ఏంటంటే జేఎస్ఆర్ గారు, ఇప్పుడు నాకు కొంతమందిని, చాలా మంది రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మన లెజన్ టీమ్ లోనే కొంతమంది ఉన్నారండి, అంటే కొత్తగా ఎంటర్ అవుతారు వాళ్ళు. ఏదో మీటింగ్ లోకి వెళ్తే మా ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటారండి ఉన్నంతలో. నేను గొప్పగా చెప్పట్లేదు. 2 days బ్యాక్ ఫోన్ చేసి, చాలా బాగా మాట్లాడుతున్నారంటే, ప్రెజెంటేషన్ బాగున్నాయి సార్, జూమ్ లో మేము చూసాము, మీకు ఒక లింక్ పెట్టానండి, అందులో జాయిన్ అవ్వండి సార్, బాగుంటది. మీకు ఒక పీడిఎఫ్ పంపించాను సార్, మీరు స్టడీ చేయండి, ఇక్కడ ఎవరికంత నాలెడ్జ్ లేదండి అని చెప్తూ ఉంటారు. అంటే చిన్న రిలేషన్ కి వాళ్ళు చేసి ఏదో డమ్మాబూస్ కంపెనీలోకి లాగేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బాబు నేను పెద్ద డాన్ ని రియల్ ఎస్టేట్ లో, నేనే పిల్లలేదు ఎవరు నేను దాంట్లోకి. సో అలాంటి వ్యక్తులకి ఏం చెప్తారు తెలియక వాళ్ళు అంటే చేస్తున్నారు? ఏం లేదు సార్, నేను అందుకే ఫస్ట్ మీకు మనం మాట్లాడుకున్న మాట అదే సార్. వై ఐఎంసి అనేది మనకు ఒక క్లారిటీ వస్తే వేరే కంపెనీ కోసం మనకు అక్కర్లేదు సార్. ఇప్పుడు మన ఇండియాలో అవ్వచ్చు, ఫారెన్ లో అవ్వచ్చు, ఓన్ ఫ్యాక్టరీ ఉన్న కంపెనీ, ఓన్ వేర్ హౌస్ ఉన్న కంపెనీ, ఓన్ ప్రొడక్ట్ ఉన్న కంపెనీ, ఇండియాలో స్టార్ట్ చేసి ఫారెన్ లో ఉన్న కంపెనీ, ఇంతమంది టీమ్ తో ఉన్న కంపెనీ, ఎండి అండ్ ఫ్యామిలీతో బిజినెస్ చేస్తున్న కంపెనీ, ఏముంది సార్? ఏముంది చెప్పండి? ఎక్కడేం లేదు. ఎక్కడో పార్ట్నర్షిప్ కంపెనీలు ఉన్నాయి, ప్రొడక్ట్ అది కాదు, ప్రమోషన్ చేసుకుంటాడు, అసలు ప్రొడక్ట్ క్వాలిటీ ఉండదు, సర్టిఫికేట్ లేని కంపెనీ. మన దానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది, అలాగే WHO సర్టిఫికేషన్ ఉంది, ఐడిఎస్ లో మనకి పర్మిషన్ ఉంది, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది. ఇన్ని రకాల పర్మిషన్లతో ఉండి ఓన్ ప్రొడక్ట్ అయ్యి ఓన్ కంపెనీ ఉండేటప్పుడు ఇందులో మనం సక్సెస్ అవ్వలేదు. ఇంకెక్కడ బయటకు వెళ్ళి ఏం పీకుతాం సార్ మనం? అక్కడ ఏం ఉండదు మనకు పీకడానికి, ఏముండదు. ఒట్టినే వెళ్ళడం, ఏదో చెప్పాడు అడగడికి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడికి రాలేక అక్కడ లేక, అంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఉంటది లాస్ట్ లో. హాస్టల్కి వెళ్తారు, మళ్ళీ పుట్టింటికి వచ్చేస్తారు. అంతే. రెండోది ఇంకోటండి, ఇక్కడ ఇగో ఉంటుంది మనిషికి. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాలేరు, మంచిదని కూడా. ఇగో హర్ట్ అవుతుంటుంది, ఇగో వల్ల లైఫ్ పాడైపోద్దండి. మంచి కంపెనీని కూడా పాడు చేసుకుంటారు వాళ్ళు. ఇబ్బంది అది. అలా అంటే అంటాం కదండి, భగవంతుడు రాత ఉంటుంది, మనం ఏం చేయలేమండి. ఐఎంసీలో ఉండాలంటే రాసి ఉండాలి సార్. రాసి లేకపోతే మనం ఏం చేయలేం సార్. ఇంకా అదే జీవితం, ఇంకా అంతే. మనం ఇంకేం చేయలేం, వాళ్ళు మనం మార్చలేం సార్. కానీ నేను ఒక్కటి చెప్పినట్టే, ఐఎంసీ అనేది వై అసలు ఎందుకు చేయాలి? ఓకే, హెల్త్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఓకే, కానీ ఐఎంసీని ఎందుకు చేయాలి? చాలా కంపెనీలు డబ్బులు ఉన్నాయి కదా, చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నది కారణం ఏంటంటే, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఓన్ ప్రొడక్ట్, ఓన్ వేర్ హౌస్. ఎన్నిసార్లు నేను చెప్తాను సార్, ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎండి అండ్ చైర్మన్ ఇద్దరు కూడా ఓన్ రిలేషన్, అంటే బ్లడ్ రిలేషన్. ఎప్పుడు డిస్టర్బెన్స్ అవ్వదండి. పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీ ఎప్పటికప్పుడు మారిపోతుంది, డౌటే లేదు. అంటే మనం కష్టపడి టీం అంతా రెడీ అయిన తర్వాత పార్ట్నర్స్ ఇడిపోయారు అనుకోండి, ఒకటి అటు ఒకటి ఇటు అవుతాడు. ఇవన్నీ స్టడీ చేసి మళ్ళీ అన్ని పర్మిషన్లు సార్. ఫస్ట్ లో ఐడిఎస్ లో చాలా కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు 12 ఉన్నాయి సార్. చాలా కంపెనీలు ఐడిఎస్ లో లేవు, చాలా మంది తెలియదు. అన్ని మంచి కంపెనీ, నాకు పర్మిషన్ అన్నారు. దయచేసి మోసపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి కంపెనీ అయితే లైఫ్ లో మళ్ళీ రాదండి. నేనైతే దాన్ని 100% నమ్మాను. అందులో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కంపెనీకి 100% మీకు అదృష్టం వల్ల ఈ కంపెనీ వచ్చింది. మీ దగ్గరకు పరిచయం ఏంటంటే అదృష్టం. సక్సెస్ అంటారా కొంచెం అటు ఇటు ఉంటది, కానీ బయట జనాలు ఎలా ఉంటుంది తెలుసు. నేను నేర్చుకున్నది ఒకటి, మన దగ్గర ధనమైనా ఉండాలి, జనమైనా ఉండాలి. మనం సక్సెస్ అవ్వాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. మన దగ్గర జనమైనా ఉండాలి, ధనమైనా ఉండాలి. ఈ రెండు లేకపోతే మన సక్సెస్ ఎప్పుడు రాదండి. రెండిట్లో మీరు చూసుకోండి, ఏది ఉందా మీ దగ్గర.
ఏదున్నా పర్వాలేదు, ఒకటి ఉంటే ఒకటి వచ్చేస్తుంది, ఒకటి ఉంటే ఒకటి వచ్చేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మన దగ్గర ఉండాలి. అది రావడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది 100% ఐఎంసీలో ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే మనం అందరం నిరూపిస్తాం, డౌటే లేదండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు సమస్య లేదు, ₹1,00,000 ఇన్కమ్కి వెళ్ళిపోతాం మనం. కాకపోతే ఇప్పటి వరకు ఏదో మెల్లమెల్లగా కొంతమంది నిర్ణయం తీసుకోలేదు, కొంచెం గట్టిగా తీసుకోండి అంతే. అందులో ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, కొంచెం నిర్ణయం గట్టిగా తీసుకోండి. నేను ఎందుకు చేయలేను, ఏంటి మాట్లాడాలందరూ ఏంటి పెద్ద ఏమి ఇవి కాదు కదా, ఎవరి మీద చేయగలం. డబ్బులు వస్తే మాటలు వస్తాయి సార్, డబ్బులు వస్తే మాటలు వస్తాయి. తెల్లవారులు మాట్లాడమన్నా ఇలా మాట్లాడతాం మనం, ఎందుకంటే డబ్బులు వస్తే డబ్బులు అంటే అంటాం కదా. ప్రాబ్లం అందరికీ వస్తుందండి. కాబట్టి ఇలాంటి అవకాశం అందరికీ రావాలని, ప్రతి ఒక్కరు ₹1,00,000 దాటి ఇన్కమ్కి వెళ్ళాలని నేను నమ్మిన భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రావాలని, థ్యాంక్ యూ. చాలా మందికి హెల్ప్ చేసే అవకాశం భగవంతుడు నాకు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాబర్ట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో అట్లుంటది మనతోని అనడానికి ట్యాగ్ లైన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఉన్నారంటే అది జిఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనస్ఫూర్తిగా మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడడం కొంతమంది వల్ల మాత్రం అవుతుందండి. అందులో సో ప్రప్రథములు మీరే, నో డౌట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి అవకాశం తీసుకున్న, ఎస్పెషల్లీ ముందు వినడానికి నిర్ణయం తీసుకున్న ఈ పీపుల్ అందరికి కూడా సో 2025 మీకు ఒక అద్భుతమైన పునాది. ఆయన మాట్లాడే మాట, ఆయన జర్నీ అంతా కూడా వాస్తవం. ఆయన ప్రతి మాట కూడా మనస్ఫూర్తిగా మాట్లాడతారండి. ఆ మనసులో ఉన్న మాటలు ఇష్టపడిన ప్రతి వ్యక్తి కూడా అన్వయం చేసుకుంటాడండి. అందులో చాలా మంది ఉన్నారు, నేను కూడా ఉన్నాను. సో ముందు టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా యాజ్ సూన్ యాజ్ ఎర్లీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్, తద్వారా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్ లోనే లెజెండ్ టీమ్ లో మరొక మైల్ స్టోన్ జేఎస్ఆర్ గారు తీసుకోవాలని సో భగవంతుని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మీ హ్యాపీనెస్ ని, మీ గ్రాటిట్యూడ్ ని, మీ ఫీలింగ్స్ ని ఏది మాట్లాడుకోవాలన్నా సరే సో యాజ్ సూన్ యాజ్ ఎర్లీ మీరు హ్యాండ్ రైజ్ చేయండి త్వరగా. ఎందుకంటే సమయం చాలా విలువైంది, మంత్ కూడా మనకు చాలా తక్కువ టైంలో ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వర్డ్ చెప్తాను నేను. సో నిన్న మొన్న కొటేషన్ ఎక్కడో చదివానండి, మోడిఫై చేసిన దాన్ని వేరేలాగా ప్రజెంట్ చేశారు మా టీమ్స్. మీరు ఒక్కసారి ఇది ఆలోచించండి సార్ చెప్పిన తర్వాత. ఐఎంసీలో ఐడి వజ్రం లాంటిదండి. కరెక్ట్ గా వినండి, ఐఎంసీలో ఐడి వజ్రం లాంటిదండి. విలువ తెలిసిన వ్యక్తి దాన్ని చేతితో పట్టుకొని తల మీద కిరీటంలో పెట్టుకుంటాడు. విలువ తెలియని వ్యక్తి అంటే రంగురాయి అనుకుని పక్కన పడేస్తారు. కాబట్టి మీరు ఐఎంసీలో ఉన్న ఐడిని ఎలా అనుకుంటున్నారు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. కుటుంబంతో డిస్కస్ చేయండి. ఇది కుటుంబ వ్యాపారం అనే విషయం మర్చిపోకండి. సో ప్లీజ్ వెల్కమ్ మిరియాల రమణ గారు. అలాగే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎర్లీగా హ్యాండ్ రైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవకాశం ఉంది మీకు. సో ప్లీజ్ రమణ గారు, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. సార్ నమస్తే, గుడ్ ఎన్సీ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? గుడ్ ఎన్సీ సార్, ప్లీజ్ చెప్పండి. ఓకే, ఇది ఇంట్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ రేపటి నుంచి ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది. సో నిజంగా ఈ రోజు అయితే జిఎస్ఆర్ గారు, డాక్టర్ జిఎస్ఆర్ గారు, యాక్చువల్గా చెప్పాలంటే ఆయన్ని నేను ఎప్పుడు కూడా సార్ అని పిలిచేది తక్కువ, బ్రదర్ అని పిలవడం చాలా ఎక్కువ ఆత్మీయత. సో అయితే ఈరోజు సార్ చెప్పింది అయితే ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్. ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఆయన నాకు, నా కుటుంబానికి అందించింది ఏంటంటే ఆరోగ్యం. ఆయన మాటల్లో చెప్పారు, దొరకడు చిక్కడు దొరకడు అని. అసలు చిక్కేలాగా దొరికేలా చేసుకున్నారు. కారణం ఏంటంటే నాకు కూడా ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. బట్ జిఎస్ఆర్ గారికి నాకు స్టిల్ నౌ చెప్పాలంటే ఇది 2025 అంటే 25 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. అది ఆ ఫ్రెండ్షిప్ కాస్త బ్రదర్ అని పిలుచుకునేంత చనువుతో కూడిన ఫ్రెండ్షిప్ నాది. సో దట్ ఆయన చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు ఏదైనా బిజినెస్ గురించి ఆయన చెప్పడమా, లేదంటే బిజినెస్ గురించి మాట్లాడుకోవడం, ఇవే జరిగేవి. బట్ ఏ రోజు కూడా కుటుంబం ఎలాగుంది, ఆరోగ్యం ఎలాగుంది అన్న మాట ఐఎంసీకి ముందు అన్నారు సార్. చూసారా? అప్పుడే తను నాకు ఫోన్ చేసి పర్సనల్ గా కారు వేసుకొని మా ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసి ఎక్కడున్నారు బ్రదర్ అంటే ఇంట్లో ఉన్నాను అని చెప్తే వస్తున్నా అంటే
ఎందుకులేండి బ్రదర్ ఫోన్ లో చెప్పండి అంటే, లేదు చాలా కాలం అయింది కదా మిమ్మల్ని కలవాలి అని అన్నారు. అంతవరకు మా ఇద్దరు కాంబినేషన్ లో గట్టిగా ఏమీ జరగలేదు, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న సిచ్యువేషన్స్ లో ఇద్దరం కలుసుకుండే వాళ్ళమి. ఆయన కూడా మా ఇంటికి వచ్చేవారు, నేను కూడా ఫంక్షన్స్ కాటికి ఆయనతో పాటుగా వెళ్ళేవాడిని. ఇంతవరకే బిజినెస్ ఇదంటే ఏం మా ఇద్దరి మధ్యలో లేదు. సో ఇక్కడికి వచ్చాక ఒకసారి కారులో ఆయన మా ఇంటికి మిమ్మల్ని కలవాలని వచ్చారు. వచ్చినప్పుడు ఐఎంసీ గురించి చెప్పేటప్పటికి సార్ కూడా చెప్పారు అప్పుడులో ఉన్న హెల్త్ కిట్ అండి. అప్పుడు హెల్త్ అనేది ఫిట్నెస్ లో ఉండడం వల్ల ఆ కిట్ ని తీసుకున్న ఆయన మీద అభిమానంతో తప్ప, అది వాడాలి అంటే అందులో అలోవేరా జ్యూస్ ఎందుకు పనికి వస్తుందో తెలియదు, గోమూత్రం ఉంది ఎందుకు పనికి వస్తుందో తెలీదు, బ్రాస్లైట్ స్టిల్ నౌ అదే బ్రాస్లైట్, అది కూడా ఎందుకు పనికి వస్తుందో తెలీదు. ఒక కిట్ ఇచ్చారు, తర్వాత అది వాడే విధానంలో అంతగా అవగాహన లేదు. సో నేను అందుకే సార్ ఫోన్ చేసి బ్రదర్ వాడారా అంటే, ఇంట్లో నేను వాడడమే తప్ప మా ఇంట్లో ఎవరు వాడేవారు కాదు. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉందని వాడాలి, దేనికి వాడాలి, ఇది వాడితే మళ్ళీ తర్వాత ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. అయితే మీరు మీ ఫ్రెండ్ మీ బ్రదర్ జిఎస్ఆర్ గారు ఇచ్చారు కదా, ఓకే మీరు వాడుకోండి అనే విధంగా చెప్తున్నప్పుడు నేను మాత్రమే వాడేవాడిని. ఎందుకంటే ఆయన ఇచ్చారు అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం, ఆయనకి నాకున్న ఫ్రెండ్షిప్ ప్రకారం అది వాడుతూ ఉండేవాడిని. కాకపోతే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన ఫోన్ చేశారు. ఎక్కువ 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 మాటలు మాట్లాడాలంటే పిన్ని మార్చేసుకోవాలి, తదాస్తు అనేస్తాం మేము. అవుతుంది ఒక్క నిమిషమే. కాకపోతే ఆ తర్వాత ఆయన ఫోన్ ఎత్తడానికి కానీ ఆయన కలవడానికి కానీ భయపడేవాడిని. ఎందుకంటే మళ్ళీ ఆ కిట్ మళ్ళీ నాకు ఎక్కడ అంటగడతారో అని భయం. కానీ కరోనా టైంలో శ్రీ తులసి అనేది చాలా బాగా పనిచేస్తుంది అనేది నేను రియలైజ్ అయ్యి ఆయన దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. ఆ శ్రీ తులసి నేను తీసుకోవడం, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐడి కార్డ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవడం, దాని ద్వారా మన తిరుపతిరావు గారికి కూడా ఆయన రియల్ ఎస్టేట్ లో ఉన్న ఇబ్బందుల్ని, బయట ఫీల్డ్కి వెళ్తే ఇబ్బందులు చూసి ఒక ఐడి కార్డ్ అనే దాన్ని క్రియేట్ చేసేవాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు నేను చైర్మన్ స్టార్ లో ఉన్నానన్నా, నా కుటుంబం ఆరోగ్యంగా ఉందన్నా, దానికి జిఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారు, అలాగే మన టాప్ లైనర్స్ అయినా ముఖ్యంగా చెప్పుకోవాలి విఆర్కే సార్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెమోస్ ని ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యా, నా టీం అండ్ ఎంటైర్ ఐఎంసీ కూడా చాలా మంది రియలైజ్ అయ్యారు. అలాగే అఖ్తర్ ఖాన్ వాలా గారిది తాలూకా మీటింగ్స్ అవ్వచ్చు, ఈ అన్నిటికంటే గొప్పగా చెప్పాలంటే కుటుంబం కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది అప్పటి నుంచి. నా టీం కూడా తిరుపతిరావు గారు అండ్ ఆల్సో అందరూ కూడా, ఈరోజు తిరుపతిరావు గారు నాకు ఈక్వల్ గా చైర్మన్ స్టార్ లో ఉన్నారంటే ఓన్లీ ఆ డెమోస్ అండి. డెమోస్ చేయగలిగితేనే ఇక్కడ మనం అచీవ్మెంట్ తీసుకోగలం. నేను 100% చెప్తా, బికమ్ ఏ కేసీపీ. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నయ్య గారు. అద్భుతమైన మీ ఫీలింగ్స్ ని చెప్పించడానికి, ఎందుకంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు మాట్లాడించడం ఉంది, ఎందుకంటే ఆ మాట్లాడడానికి అవకాశం తీసుకోవాల్సిన వ్యక్తి మీరే. అయితే కాకపోతే ఒక్క విషయం నిజంగా ఈ రోజు మేము మా కుటుంబం చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారంటే మిస్టర్ జిఎస్ఆర్ గారు, డాక్టర్ జిఎస్ఆర్ గారు అని ఏ విధంగా పిలుచుకోగలుగుతున్నారు అంటే కారణం ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం. సో స్టిల్ నౌ నేను, నా కుటుంబం, నా ఎంటైర్ టీం అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ జిఎస్ఆర్ గారు. లవ్ యూ. ఆల్వేస్ విత్ యూ. అంటున్నారు నీ మనసు నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మిరియాల రామ గారు. సో అలాగే మన ముందు సార్ టీమ్ లో ఉన్న మరొక మైల్ స్టోన్, అంటే కొంతమంది మనకి గుర్తుండిపోతారండి. సో అలాంటి పర్సన్ శేష్ గారు. ప్లీజ్ శేష్ గారు, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. Good MC sir. Good MC Shesh garu, please. Thank you for giving me this opportunity. Good MC all legend family members. ఈ రోజు మా గ్రేట్ అప్లైనర్ జిఎస్ఆర్ గారి సెషన్. మన గ్రేటే మరి మా ఏంటి, మన గ్రేట్ అవ్వచ్చు. ఓకే థ్యాంక్ యూ. ఎవరున్నా మా వాళ్ళే. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సెషన్ని ఒకటి క్రియేట్ చేసినందుకు రాబర్ట్ గారికి, దాన్ని ఎంకరేజ్ చేసిన మన ఎంఎస్ఆర్ సార్కి కూడా హార్ట్ఫుల్గా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే జిఎస్ఆర్ గారు లాంటి లీడరు ఈ మధ్య చెప్పాలంటే సార్ కూడా చెప్పారు కదా, ఓపెన్ హార్ట్ విత్ రాబర్ట్ అన్నట్టు. నిజంగా సార్ టైం చాలా బిజీ అయిపోయారు ఫ్రాంక్లీ స్పీకింగ్. యాక్చువల్గా మేము ఇక్కడ నర్సీపట్నంలో స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలుసు మేము ఈ పొజిషన్లో ఈరోజు ఉన్నామంటే కారణం దానికి జిఎస్ఆర్ గారు ఆ రోజు ఇచ్చిన సపోర్ట్ ఇంత అంతా కాదండి. ఎందుకంటే వైజాగ్ టు నర్సీపట్నం అనేది అరౌండ్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న దీంట్లో మనకి సారు అక్కడి నుంచి ఎవరో ఒకరిని, సార్కి టైం ఉంటే సార్ రావడం, లేదంటే ఎవరో ఒకరిని ఎంగేజ్ చేయడం. అంటే మేము స్టార్టింగ్ చేసిన కొత్తలో మాకు ప్లాన్స్ అవి చెప్పడం రాదు కదా, డెమో చేయడం రాదు. అయితే మన మిరియాల రావణ్ గారిని కానీ, లేకపోతే మన చైర్మన్ స్టార్ తిరుపతి రావు గారిని కానీ, లేదా ఒక్కొక్కసారి సార్ బ్రదర్ చెప్పారు జిఎన్ఆర్ గారిని కానీ, వీళ్ళందరూ కూడా వచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. చేయడం వల్ల మనకి అనేది స్టార్టింగ్ చాలా ఎక్సలెంట్గా మన డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. సో సర్వీస్ పరంగా కూడా ఎక్సలెంట్ సారు. ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల, కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వల్ల కూడా సార్ కొద్దిగా ఇదయ్యారు. కానీ అదర్వైజ్ ఏంటంటే ఈ పాటికి కేసీపీ అనేది ఏమీ కాదు. ఇందాక సార్ చెప్పినట్టు అన్నారు కదా, రాసి పెట్టుకుంటే 1 yearలో కొట్టేస్తారు, నథింగ్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇటువంటి సెషన్స్ ఇంకా చాలా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ ఐఎన్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు. మీ హార్డ్ వర్క్, మీ లీడర్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు. అలాగే మన ముందు ప్లీజ్ వెల్కమ్ సార్. నేనేం మాట్లాడలేదు, ఆయన వస్తే. శ్రీధర్ జీ ప్లీజ్ వెల్కమ్, యువర్ అండ్ కో-హోస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్. మాట్లాడాలి. గుడ్ ఐఎన్సీ. ప్లీజ్ సార్. గుడ్ ఐఎన్సీ. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 1 minute మాట్లాడతాను వితౌట్ వీడియో. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఐఎన్సీ. నాకు ఈ షో కోసం చాలా మంది చాలా సార్లు చెప్పారు. రాబర్ట్ గారు చెప్పారు, ఎంఎస్ఆర్ గారు చెప్పారు, చాలా మంది చెప్పారు. వీడియోస్ కూడా నేను యూట్యూబ్ లో రికార్డింగ్ వెర్షన్ లో పెట్టినవి కూడా నేను పూర్తిగా చూడలేకపోయాను. కొద్దిగా చూడండి, ఎందుకంటే అంత 1 hour పైగా మనం చూడలేం కదా, అంతసేపు అంత టైం లేదు, అంత బిజీ షెడ్యూల్లో ఉండిపోయాం. సో కానీ ఈరోజు ఎందుకో లేజర్ టైం దొరికింది, చూశాను. ఫస్ట్ నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ కమింగ్ ఫ్రైడే నేను డెఫినెట్ గా మీరు అవకాశం ఇస్తే నేను వస్తాను గెస్ట్ కింద. కమింగ్ ఫ్రైడే కాకుండా ఆ కమింగ్ ఫ్రైడే. రిక్వెస్ట్ కాదు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మా యొక్క బాధ్యత. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రోజు మీరు ఎవరైతే గెస్ట్ ఇన్వైట్ చేసి మాట్లాడించారో జిఎస్ఆర్ గారి గురించి ఒకే ఒక లైన్ లో చెప్తాను. ఆయనలో చూడని షేడ్ చాలా ఉందండి. ఆయన చెప్పింది చాలా తక్కువ. నాకున్న తక్కువ పరిచయంలో, ఒక 10-15 years పరిచయంలో ఆయన్ని నేను చాలా దగ్గరగా చూసిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన 1 side కాయిన్ 2వ సైడ్ చూడాలి. ఆయనంత దయ గాని, ఆయనంత సర్వీస్ ఓరియంటెడ్ గాని, ఆయనంత ఎప్రిషియేషన్, అంటే ఆ మనిషిని ఒక ఏంటంటారు, ఒక జ్యూస్ పిండుకున్నట్టు పిండుకోవచ్చు మనం. ఎక్స్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డౌన్ లైన్ ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగించుకోవచ్చు. సర్వీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అటువంటి వ్యక్తి ఈరోజు మాటలు నేను విన్న తర్వాత నాకు అనిపించింది, అరే నేనెందుకు మిస్ అయ్యానేది అనేసి. ఇప్పటికే లేట్ చేసాం అనిపించింది. అది నా హ్యాపీనెస్. రెండో విషయం ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఐఎంసీ అన్నది ఇప్పుడు ఎంత ఉన్నారు, చాలా తక్కువ మంది ఉండుంటారు. ఐఎంసీ అన్న ప్లాట్ఫామ్ మీద అందరూ చెప్తుంటారు మీకోసం వచ్చింది, మన కోసం వచ్చింది, ఐడియా వస్తే మన భగవంతుడు ఇచ్చిన వారం, ఇవన్నీ. కానీ ఒకటండి, పర్సిస్టెంట్లీ క్రమం తప్పకుండా వర్క్ చేస్తే ఒక 2 to 3 years సక్సెస్ వచ్చింది మాకు. ఇప్పుడు లీడర్స్ అందరూ, అబోవ్ చైర్మన్ అందరికీ కూడా ఒక 2 years 3 years వర్క్ చేస్తే వచ్చింది. కానీ చాలా మంది దాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఆ నిలబెట్టుకోవాలి అని అంటే దానికి ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్నే ఇప్పుడు డిజైన్ చేశారు. దాంట్లో మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఆ అప్డేట్ లో భాగంగా వచ్చిందే ఈ ఆర్కాన్ ప్రోగ్రామ్ అన్నది. చాలా వండర్ఫుల్ గా ఉంది.
నాకైతే చాలా బాగా నచ్చింది. అది చెప్పాలని, మీతో షేర్ చేసుకోవాలని నేను మాట్లాడడం జరిగింది. వన్స్ అగైన్ జిఎస్ఆర్ గారు, డాక్టర్ జిఎస్ఆర్ గారు, మీరు హెల్త్ పరంగా మంచి సక్సెస్ తీసుకోవాలి, మంచి ఆరోగ్యం ఇంకా బాగా మెరుగుపరుచుకోవాలి. మీరు రోజు జిమ్లకి వెళ్తున్నారని తెలిసింది, ఇందాక చెప్పారు. చాలా సంతోషం, హ్యాపీగా ఉండాలి. మీ నీడలో చాలా మంది ఒక సామ్రాజ్యం ఉంది, అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఐఎంసీ అవ్వచ్చు, అదర్ సోర్స్ అవ్వచ్చు. వాళ్ళందరినీ హ్యాపీగా మీరు చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాబర్ట్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన ఉన్నారు. విత్ ఇన్ ఒక 5 to 10 minutes మీరు ఉన్నట్లయితే కనుక హ్యాపీనెస్ ని, మీరు తీసుకున్న డెసిషన్ కి కరెక్ట్ క్లారిటీని కూడా ఎండ్ ఆఫ్ ది సెషన్ లోపల మీరు తీసుకోవచ్చు. సో ప్లీజ్ వెల్కమ్ సార్, క్రౌన్ అంబాసిడర్ స్టార్ మహబూబ్ ఖాన్ గారు. ప్లీజ్ సార్. ఖాన్జీ. ఖాన్జీ ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్. వాయిస్ కట్ అవుతుంది సార్. ఇప్పుడు బానే ఉంది. ఓకేనండి. ఓకే సార్, ప్లీజ్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్కెన్ ప్రోగ్రామ్ లో మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్ఆర్ గారికి అయితే, అంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము జర్నీ అయితే చేసాము స్టార్టింగ్ నుంచి కూడా. నేను ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారనమాట. అంటే యాక్చువల్గా ఆయన జర్నీ గురించి మాట్లాడాలంటే మేము ఏం చెప్పాలో నాకు కూడా చూసారా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చేస్తారు గారు, ఎక్స్ట్రాడినరీ. యాక్చువల్ గా కాశ్మీర్ గురించి అవ్వచ్చు, బ్యాంకాక్ అవ్వచ్చు, మంచి ఎంజాయ్ చేసాం మేము. నేను అవ్వచ్చు, ఎంఎస్ఆర్ గారు, శ్రీధర్ గారు, జిఎస్ఆర్ గారు, సూపర్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో నేను ఈ పొజిషన్ రావడానికి కూడా ఒక అద్భుతమైన సహకారం, అంటే టీడీ పాయింట్ ఆఫ్ వ్యూలో గాజువాక్ లో జిఎస్ఆర్ గారు ప్రొడక్ట్ అంటే అక్కడ నుంచి డైరెక్ట్ గా అమలాపురం పంపించేసేవారండి. అది కరోనా టైంలో కూడా వెహికల్ ఆల్రెడీ అని చెప్పారు సార్. ఏంటంటే ఒక వెహికల్ పెట్టి కాకినాడ ఎలాగా తీసుకొచ్చారు. యాక్చువల్ గా అమలాపురం వచ్చేది కాదు, కాకినాడ నుంచి మళ్ళీ మేము వేరేగా మళ్ళీ తీసుకురావడం, వెహికల్ పెట్టుకుని అలా చేసాం. చాలా ఆ సపోర్ట్ 100% చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు జిఎస్ఆర్ గారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క పొజిషన్ లో, కరోనా పొజిషన్ లో ఉండడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ జిఎస్ఆర్ గారు. యాక్చువల్ గా ఆ జర్నీలో చాలా హ్యాపీగా ఉంటాడు. అంటే ఆయన మాటలో మీరు అర్థమై ఉంటుంది చాలా మందికి, చాలా ఫ్రీగా, చాలా రిలాక్స్ గా, అంటే చాలా బాగుంటారు. యాక్చువల్ గా ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యేవారు. అది కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్. కానీ ఫస్ట్ నేను కలిసింది అయితే మాత్రం ఫస్ట్ మీటింగ్ ఒకటి జరిగిందండి. ఎంఎస్ఆర్ గారు అప్పుడు సిల్వర్ గోల్డ్ అనుకుంటాను, మేబీ ఆ మీటింగ్ లో వచ్చారు. ఆయన వైట్ షర్ట్ ఏదో వేసుకుని వచ్చారండి, లైట్ కలర్ నాకు గుర్తుంది. అంటే నేను అదే ఫస్ట్ టైం ఆయన చూడటం. యాక్చువల్ గా నాకు ఆయన అప్పుడు అంత ముందు నాకు ఎప్పుడు పరిచయం లేదు. అప్పుడు కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. జస్ట్ అప్పుడు సూపర్ స్టార్ అనుకుంటా. అవునా సార్? అనుకుంటున్నాను నేను, మేబీ నాకు అంత ఐడియా లేదు, స్టార్టింగ్ కాబట్టి. నేను అప్పుడు సూపర్ స్టార్ కూడా నేను అవ్వలేదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ అంటే లెజెండ్ టీమ్ లో మేమందరం హ్యాపీగా జర్నీ మాట్లాడుకుంటూ ఒక సక్సెస్ వేని తీసుకెళ్ళడానికి ఆర్కెన్ అనే ప్రోగ్రామ్ ఒకటి సూపర్ గా క్రియేట్ చేసిన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు. ఎందుకంటే మంచి విషయాలు అయితే తెలుస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే చాలా మంది సక్సెస్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటారు, కానీ మీ పడ్డ ఎఫెక్ట్, పెట్టిన ఎఫెక్ట్, దాని రిజల్ట్ చూడాలంటే డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరిని లాగిన్ చేయించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడటం చాలా ఉన్నాయి, ఆల్రెడీ హ్యాండ్స్ రేజ్ అయింది కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. యాక్చువల్గా ఇది రికార్డెడ్ ప్రోగ్రామ్ అండి, కాకపోతే ఒకసారి నేను అంటే ఇలాంటివి లైవ్ లో వింటేనే బాగుంటుంది. ఇందాక చూసారంటే మన సార్ చెప్పారు శ్రీధర్ గారు. సో 1 hour పైన ఉంది, ఎలాగ వింటాం. నిజంగా మనం చాలా మంది సినిమాలు కూడా చూడటం మానేసేవాడి, బోర్డు సినిమాలు వచ్చేస్తున్నాయి, కానీ 2 hours పెట్టాలా అని. కానీ థియేటర్కి వెళ్తే ప్రశాంతంగా చూస్తామండి. సో అలాగే వీటన్నిటికీ ఈ ప్రోగ్రామ్ మనం వినడానికి కావచ్చు అండి, ఎంతో మంది గెస్ట్ స్పీకర్లు ఇన్వైట్ చేయడం కావచ్చు. వాళ్ళ ద్వారా భవిష్యత్తులో చాలా మంది లెజెండ్ టీమ్ లో మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకోవడం కావచ్చు. ఒక వ్యక్తి నిర్ణయం, మరి ఆ వ్యక్తి హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ వెల్కమ్ సార్ ఎంఎస్ఆర్ జీ. థ్యాంక్ యూ రాబర్ట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జిఎస్ఆర్ గారు. సో కంగ్రాచులేషన్స్, చాలా వండర్ఫుల్ సెషన్ చేశారు, చాలా చాలా సంతోషం. అయితే
ఇనీషియల్ ఫస్ట్ 15 to 20 మినిట్స్ పాటు నేనైతే ఫుల్ ఫ్లెజ్డ్గా వెళ్ళలేకపోయాను. యాక్చువల్గా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్న టైం అన్నమాట. సో వైజాగ్లో. సో ఎనీహౌ మీ మనసు నాకు బాగా తెలుసు కాబట్టి చెప్పిన విషయాలన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను. అయితే లాస్ట్లో మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి మాత్రం కంటిన్యూ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఫ్రెండ్స్, నాకు జిఎస్ఆర్ గారికి చాలా సంవత్సరాల నుంచి ఉన్న పరిచయము ఈ ఆపర్చునిటీలో ఒక యూటర్న్ తీసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడింది. అయితే అలా మీకు కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేషన్స్లో చాలామంది ఉంటారు. అయితే సార్ విషయంలో మాట్లాడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మేమందరం హరిద్వార్ వెళ్ళేటప్పుడు ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చారు. అది చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. ఎవరికి ప్లస్ పాయింట్ అంటే మన లెజెండ్ టీంకి. ఇద్దరు వచ్చారు కాబట్టి ఫ్యాక్టరీ విజిట్ అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. రిటర్న్లో డెసిషన్ మేకింగ్కి ఇద్దరు కలిపి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. అదే మెగా ఆయుర్వేదిక్ కేంద్రం. అప్పుడంటే డీడీ ఉండేది 5 lakhs రూపీస్తో, కానీ ఆయన 20 lakhs దగ్గర వరకు పెట్టి షాపు స్టార్ట్ చేశారు. సో అది చేయడం వలన మాత్రమే మన లెజెండ్ టీమ్ అనే ఇప్పుడున్న పిన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా జనరేట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడింది. అదంతా ఆయన చేసినటువంటి కోఆపరేషన్. సో ఇప్పుడు ఈ షాప్ వచ్చింది, లేకపోతే జూమ్ వచ్చింది, ఇప్పుడు చేసుకోవడం చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్. కానీ అప్పుడు చాలా కష్టం అని చెప్తున్నాం కదా, ఆ కష్టంలో కూడా ఆయన చాలా డెసిషన్ డేర్ చేసి, ఇప్పుడు ఒక ఐడి వేయడానికి డబ్బులు ఏమీ పెట్టక్కర్లేదంటేనే చాలా ఆలోచిస్తున్నారు. అలాంటిది ఆయన 20 lakhs వరకు పెట్టి స్టోర్ పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. మీరు జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఊహించుకుంటేనే మనకు అనిపిస్తుంది, అమ్మో చాలా డేర్ చేశారు అని. సో ఇది ఫ్యాక్ట్ అనమాట. 2019 మేలో స్టార్ట్ చేశారు. సో ఈ అద్భుతమైన ఆపర్చునిటీలో జిఎస్ఆర్ గారు ఉండడం వలన చాలామంది చాలా చాలా హ్యాపీగా ఆ స్టోర్ను ఉపయోగించుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ విశాఖపట్నంలో ఉన్నది అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాము. కరోనా వచ్చింది, చాలా వండర్ఫుల్ సపోర్ట్ చేశారు అందరికీ కూడా. దానికి గుర్తింపుగా డాక్టరేట్ కూడా తీసుకున్నారు. అందుకనే డాక్టర్ జిఎస్ఆర్ గారు అని పిలుస్తున్నారు అందరూ. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ విషయం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా. ఇంకా చాలా చాలా సపోర్ట్ ఆయన చేశారు. నాకు పర్సనల్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అవన్నీ మీ అందరికీ చాలాసార్లు చెప్పిన విషయాలే. ఇద్దరు మనసులు కలిసి ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకోవడం వలన పేర్లు కూడా చూడండి, ఎంఎస్ఆర్ జిఎస్ఆర్ చాలా బాగా సెట్ అయ్యాయి. అలాగే రిమైనింగ్ ఉన్న వాళ్ళందరివి కూడా ఒకటి ఒకటి సెట్ చేసుకొని 3 letters పేర్లు పెట్టుకొని ముందుకు వెళ్ళిన దాంట్లో ఫస్ట్ డెసిషన్ తీసుకున్నది ఐఎంసి 3 letters. మన టీంలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా 3 letters ఉంటే బాగుండు అని పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. సో వన్స్ అగైన్ సభాముఖంగా చాలా చాలా థ్యాంక్స్ అండి జిఎస్ఆర్ గారు వన్స్ అగైన్. సో ఇటువంటి ఈ ఆర్కెన్ ప్రోగ్రాంలో మనసులో మాటలన్నీ కూడా అందరం కలిసి పంచుకోవడానికి ఎవ్రీ ఫ్రైడే మనం చాలా మంచిగా టైంని స్పెండ్ చేస్తున్నాము. సో ఒక పర్సన్ ఒక మంచి మాటలు విని మరికొంతమంది నిర్ణయం తీసుకుంటే అంతకు మించి కావాల్సింది ఇంకేమీ ఉండదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గుడ్ ఎంసీ అండి. నేనైతే వైజాగ్లో ఉన్నాను. ఏదో మళ్ళీ ఫస్ట్ నుంచి పని చేసుకున్నట్టుగా పని చేసుకుంటున్నాను. మీ అందరూ చాలా చాలా హ్యాపీగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, మరలా ఫ్రైడే ఇలా ఆర్కెన్ ప్రోగ్రాంలో మీ అందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ ఎంసీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన ముందు మరొక అద్భుతమైన వ్యక్తి అండి, జిఎస్ఆర్ గారి గురించి చాలా విషయాలు నాకు తెలియచేసిందండి మా జంపా శ్రీనివాస్ గారు, మా అప్లైనర్. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయినప్పటికీ కూడా ఒక మనిషి గురించి మాట్లాడకుండా ఉండలేము అనే దానికి ఒక అద్భుతమైన సాక్ష్యం. మరి డాక్టర్ జిఎస్ఆర్ గారు అనే వ్యక్తి అలుపెరగని వీరుడు అండి. అలుపెరగని వీరుడు ఎందు గురించి అంటే, ఆయన చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా, నేను కూడా సేమ్ ఒక ప్రాబ్లంతో ఉన్నప్పుడు ఆయన చూడడానికి వెళ్ళలేకపోయానే అనే మనస్సు పోషిస్తూ ఉండేది. ఎనీహో ఒకటండి, ఎందుకంటే ఐక్యత అనే దానికి మరో పేరు. అండ్ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు క్రాస్ లైన్ అనే పదం ఉండేది కాదండి. అసలు ఎవరెవరు ఏ టీం ఎవరెవరు ఎలాగ ఉండేది అనేది అంటే అసలు అద్భుతం అండి. వైజాగ్ వెళ్ళిన మీటింగ్స్, వచ్చిన మీటింగ్స్ చాలా చాలా అద్భుతం. అలాగే వీడి గుండె ఎంత బలం రా అంటారు చూడండి, ఏదో డైలాగ్ ఉంటుంది, నాకు పూర్తిగా తెలియదు కానీ నిజంగా జిఎస్ఆర్ గారు గుండె చాలా ధైర్యం అండి. ఆయన ఎంటైర్ లెజెండ్ టీమ్ కి అంత సర్వీస్ చేశారంటే నిజంగా అది కళ్ళండి నీళ్ళు వస్తాయండి.
మేము మాట్లాడుకుంటే. అంటే ఇప్పుడు వాళ్ళకి చూడండి, పాత వాళ్ళు మాట్లాడుకుంటారు, కొత్త వాళ్ళు తెలియదని. అలా కాకుండా లిజన్ టీమ్ ఇవాళ కలిసికట్టుగా ఇవాళ ఇంత ముందుకు వచ్చింది అంటే చాలా అద్భుతం అండి. ఏం చేయాలి అనుకుంటే చేసేసేవాళ్ళం. ఇలా చేయాలనుకుంటే చేసేసేవాళ్ళం. ఉదయం వైజాగ్ వెళ్ళిపోతే మరి ప్రోడక్ట్లు పట్టుకుని 1 గంట 2 గంటలకు వచ్చేవాళ్ళం. వాళ్ళు అమరాపురం అయితే 4, 5 గంటలకు వెళ్ళేవారు. అలాగే అంత సీరియస్. అంటే ఇప్పుడు అంత సీరియస్ లేదు అంటే మరి ఆయన మాటలు విన్నప్పుడు నిజంగా రోమాలు ఎక్కిపొడిచినాయండి. అంటే ఐఎంసి లాంటి ప్లాట్ఫామ్ లోకి వస్తే మనం ఏదైనా తీసుకోవచ్చు. కలుపుతారు అండి, ఇది కలుపుతారు. మీరు ఏది కావాలంటే మీరు ఏది కావాలో తీసుకోవచ్చు. కాకపోతే ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా అద్భుతమైన వండర్స్ చూస్తామండి. నిజంగా మరి ఇటువంటి ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన మీకు, మరి లెజెండ్ టీమ్ లో అందరినీ కూడా ఒక్కొక్కరిని మరి వెలికి తీస్తూ ముందుకు తీసుకొస్తున్న మీకు ప్రత్యేక అభినందనలు. ఎంటైర్ టీమ్ కి అభినందనలు చెప్తూ లాస్ట్ లో చిన్న మాట ఏంటంటే, మరి ఆ వెనకాలన్న లీల అంటారు చూడండి, లీల నిజంగా లీల అండి ఆవిడ. నిజంగా అటువంటి మరి లీలా ఎంటర్ప్రైజెస్ అనేది వారి పేరు మీద ఉండడం, ఆవిడ జిఎస్ఆర్ గారు సతీమణి అవడం, మా అందరికీ కూడా మరి ఆవిడ హరిద్వార్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంది. ఆవిడ హరిద్వార్ రాకపోతే ఇంత చైర్మన్ రారండి, ఇంతమంది చైర్మన్స్ రారు, విధంగా చెప్పొచ్చండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మరి జిఎస్ఆర్ గారికి, వారికి, వారి ఫ్యామిలీకి, వారి పిల్లలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఐఎంసీ అండి. థ్యాంక్ యూ గురుజీ. సో విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్, ఈ వారం మన ముందుకి ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చిన వ్యక్తి, ఆయన సక్సెస్ జర్నీ, అలాగే ఎన్నో మనసులో మాటలు విన్నాం. సో ఫైనల్లీ ఒకే ఒక్క మాట చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. నేను నిన్న కాక మొన్న కూడా ఒక సెషన్ కండక్ట్ చేశానండి బుధవారం. సో పర్సనల్ సెషన్ అది ఐఎంసీకి సంబంధించింది కాదు, కానీ ఐఎంసీ విషయాలు చెప్తాను ఎవరికి వెళ్ళాను నేను. అక్కడ ఒక మాట చెప్పాను, అందులో మా జంపా శ్రీనివాస్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఐఎంసీ అనే కంపెనీ కరెక్ట్ గా చూడండి నా చెయ్యి, డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఐఎంసీ అనే కంపెనీ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనకి చాలా అవసరాలు ఉన్నాయండి, తీసుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మధ్యలో గ్యాప్ ఉంది, చూసారా అండి? డబ్బులు ఇవ్వడానికి ఏమో కంపెనీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తికి 100లో ఇస్తానంటుందండి, వేలల్లో వస్తానంటుంది, లక్షల్లో ఇస్తుంది, కోట్లలో కూడా తీసుకున్నారు. కంపెనీ సిద్ధంగా ఉంది, తీసుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యలో గ్యాప్ ఉంది, చూసారండి? దీన్ని యాక్షన్ గ్యాప్ అంటారు. ఆ యాక్షన్ ఏం చేయాలి అనేది ఈ సెషన్ సార్. ఏం చేశారు వాళ్ళు అనేది ఆ గ్యాప్ మీరు ఫిల్ చేసుకోవచ్చారు. ఉదయం 6 o'clock జూమ్ లో మీరు ఫిల్ చేసుకోవచ్చు. 11 o'clock మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారా, మీ మిస్సెస్ ని పంపించండి, మీకు కంపెనీకి మధ్యలో గ్యాప్ ని ఆవిడ చేరిపేస్తారు. సో మళ్ళీ ప్రతిరోజు సోమవారం అండి న్యూ పీపుల్ కండి మీ ఫ్రెండ్స్ ని ఇన్వాల్వ్ చేస్తే ఆ గ్యాప్ చెరిగిపోతుంది. ఇప్పుడు సార్ చెప్పారు చూసారా, ధనం ఉండాలి, జనం ఉండాలి, రెండిట్లో ఏదన్నా ఉండాలి, ఇక్కడ 2 వచ్చేస్తాయి. సో ఆ అచీవ్మెంట్ చేయడానికి ఆ యాక్టివిటీ కరెక్ట్ గా లేకండి, యాక్షన్ గ్యాప్ ని చెరుపుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఇంకా ఎక్కడో ఏదైనా జరుగుతుందేమో అని ఈ ఆర్కెన్ పుట్టింది. మనసులో మాటలు తెలిస్తే గెలిచిన వాళ్ళు కనిపిస్తారు కదా. కాబట్టి దిస్ ఇస్ ద ఫైనల్ డిసిషన్ డియర్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో గెలిచే 2026లో అడుగు పెట్టండి. 2026లో అడుగు పెట్టడం అంటూ జరిగితే గెలిచే పెట్టండి, గెలుపుకు పునాది వేసుకుని పెట్టండి. ఉదయం 6 o'clock జూమ్ లో పర్సనల్ గా ఎన్ని మార్పులు చేస్తున్నాము, ఎంత తాపత్రయపడుతున్నాము మీ అప్లైనర్స్ మాత్రమే తెలుసండి. సో మీకు ఇంకా ఎక్కువ మందిని తీసుకురావడం కోసం. కాబట్టి 100, 150, 50 ఇది మన రేంజ్ కాదు డియర్ ఫ్రెండ్స్. మన రేంజ్ మినిమం 500. మీరు కంపెనీ ఇచ్చే డబ్బు తీసుకోవాలి, మీ అవసరాలు తీర్చుకోవాలి. సార్ చెప్పారు చూసారా అండి. సో మీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంటే అయిపోయి మనం ఎక్కువ మాట్లాడకూడదు, మేడం గారు ఉన్నారు, ఏమండోయ్ సమయం మీదే, లీల గారు పారిపోతున్నారు. మరి చెప్పలేదు అసలు మీరు ఇంట్లో ఉండి చేయాలి ఇలాంటి పనులు అంటే. సమయం ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఆర్కెన్ సార్ ప్లీజ్. ఇప్పుడే వచ్చానండి. అవును సార్, మొత్తం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం సార్. అన్ని సంవత్సరాల నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు, 2 సంవత్సరాలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం. జర్నీలో చాలా తొందరగా వచ్చారు. అవునండి, మరి కారణమైన లీలా గారు చూపించాలని తీసుకొచ్చాను. ఆవిడ లేదండి, ఆవిడ ఎలా ఉన్నా సరే ఇంట్లో మా అక్క మాట్లాడినట్టే ఉంటుందండి. పర్వాలేదు, మేడం ఒకసారి ఇన్వైట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం గారు బిజీగా ఉంటే కనుక నో ప్రాబ్లం సార్. కాన్ఫిడెంట్ గా ఉన్నారు మాట్లాడాలి అంటే కనుక చాలా మందికి ఇప్పుడు లాస్ట్ లో తర్వాత డెఫినెట్ నెక్స్ట్ పిన్ ఆవిడ తలుచుకుంటేనే అయ్యారు మీరు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్ లో ఒక మాట చెప్తున్నాను మర్చిపోతూ. డబ్బులు ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది, మనకు అవసరాలు ఉన్నాయి. మధ్యలో ఈ యాక్షన్ గ్యాప్ ని మనుషులతో ఫిల్ చేస్తారా, మీ అటెన్షన్ తో ఫిల్ చేస్తారా, మీ ఇష్టం. ఏదైనా 2025లో లెజెండ్ టీమ్ లో 100 మంది కావాలి అంటున్నారండి. 100 మంది ఖచ్చితంగా రావడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు Healthy life with IMC.